నట్టింట్లో పీట వేసి నలుగురికి బో పెడితే గాని అన్నం తిన్నట్టుండదు. కాఫీ అయినా నువ్వొక్కడివే ఎలా తాగుతావు? పెళ్ళామో, పిల్లలో, ఆఖరికి చెవులు వేలాడేసుకుని నీ ఎదురుగా పడుకున్న కుక్కయినా లేకుండా అని దాదాపు 20 రోజుల నుంచి మేము సాయంత్రానికి నలుగురు గాదు, దాదాపు 70, 80 మంది కలుస్తున్నాం. ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. డాక్టర్ కె. శివారెడ్డి గారు మన ముందున్నారు. శివారెడ్డి గారిని సమగ్రంగా డాక్టర్ కె. శ్రీనివాస్ పరిచయం చేస్తారు. ధన్యవాదాలు. పరిచయం అక్కర్లేని కవి ఈరోజు మన ముందున్నారు. మన ప్రాణం నుంచి కొంత ప్రాణం తీసి పద్యాలకు ప్రాణం పోయాలి. క్రమక్రమంగా మన ఆయుస్సు తరుగుతూ ఉంటుంది, పద్యాల ఆయుస్సు పెరుగుతూ ఉంటుంది. మనల్ని మనం కాల్చుకుని ఎర్రని ఇనుముగా మారితే తప్ప మనం అనుకున్న ఆకారాన్ని, ఆత్మని పద్యాలు పొందవు. రోజు కాస్త నన్ను నేను చంపుకుంటాను. నా స్తన్యం తాగిన అక్షరాలు నా ముందు ఎదుగుతూ ఉంటాయి. వాటి బహురూపాల్లో నా ఆత్మసారం జీవిస్తుంది. ఇది తన ఆత్మసారాన్ని అక్షరాల్లోకి ప్రాణాన్ని వంపినట్టు, రక్తాన్ని వంపినటువంటి మన ముందు అలా మీసం తీడుతూ కూర్చున్నటువంటి మహాకవి. చెప్పు, నువ్వు ఎటు నిలబడతావో చెప్పు. చెప్పు, నిజంగా నిర్మోహమాటంగా చెప్పు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో చెప్పు, మనెవరిని ద్వేషిస్తావో చెప్పు. మధ్య మార్గాల ముండమోపి ముసుగులక్కర్లేదు. గోడ మీద పిల్లివాటం సిద్ధాంత అన్వయాలు కూడా అక్కర్లేదు. చెప్పు, నువ్వెవరితో కలిసిపోదలుచుకున్నావో చెప్పు. నువ్వెవరి కనుసన్నల్లో ఆడదలుచుకున్నావో చెప్పు, వెటాడదలుచుకున్నావో చెప్పు అని స్పష్టంగా నిగ్గదీసి నిలదీసినట్టు కవి ఈ రోజు మన ముందున్నారు. వారే కె. శివారెడ్డి గారు. వీరు 1943 సంవత్సరం ఆగస్టు 6న వెంకట సుబ్బారెడ్డి గారు, తులసమ్మ దంపతులకు గుంటూరు జిల్లా కార్మూరి వారి పాలనలో జన్మించారు. కూచిపూడిలో హై స్కూల్ విద్య, తెనాలి విఎస్ఆర్ కాలేజీలో బిఏ, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేశారు. 1967 సంవత్సరంలో వివేకవర్ధిని కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా చేరి 1999 సంవత్సరంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగ విరమణ చేశారు. 1973 సంవత్సరంలో తొలి కవిత సంపుటిని వెలువరించారు. అది రక్తం సూర్యుడు. తొలి కవితా సంపుటికే ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్నారు. 75లో చర్య, 76లో ఆసుపత్రి గీతం, 78లో నేత్రధనస్సు, 83లో భారమితి, 88లో మోహన ఓ మోహన కవితా సంపుటిని వెలువరించారు. దీనికి 1990 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. 91లో శివారెడ్డి కవిత, 94లో అజేయం, 97లో నా కలల నది అంచున, 99లో వర్షం వర్షం, 99లోనే జైత్రయాత్ర, ఆ తర్వాత గగనమంతలతో, 2002లో అంతర్జనం, 2005లో అతను చరిత్ర, 2008లో పొసగనవన్నీ, గాథ, పక్కకు ఒత్తిగిలితే, ఇలా అనేక కవితా సంపుటులతో కవిగా అజేయంగా నిలబడినటువంటి మనిషి శివారెడ్డి గారు. ఆ తర్వాత 1970 నుంచి 72 దాకా వేకువా అనే పత్రిక కూడా నడిపారు ఆయన. 2017 సంవత్సరంలో కబీర్ సమాన్ పురస్కారం, 2018లో సరస్వతి సమాన్ పురస్కారం అందుకున్నారు. కవిగా చాలా మందికి ఆదర్శప్రాయుడు, వ్యక్తిగా అంతకంటే ఆదర్శప్రాయుడు. చాలా మందికి కవిత్వ సాహిత్య స్ఫూర్తి అందించినటువంటి వారు. ఆ స్ఫూర్తి వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్ఫూర్తిని అందుకున్నటువంటి సందర్భాలు ఏమిటి, ఆయన జీవనం, ఆయన గమనం, ఆయన గమ్యం, ఆయన కవిత ప్రస్థానం ఏమిటి అనే అంశాలు ఈరోజు మనతో ముచ్చటించడానికి వారు మన ముందున్నారు. సార్, మీకు మా అందరి తరఫున హృదయపూర్వకంగా సాదరంగా ఈ వేదికకు ఆహ్వానం సార్. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్. సార్, స్పీకర్ ఆన్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్.
విల్సన్ రావు సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, వస్తారులేండి, అది అన్మ్యూట్ అయినట్టుంది. ఇప్పుడు అడ్మిట్ చేయండి సార్. సింపుల్ గా బటన్ నొక్కండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు ఆ మైక్రోఫోన్ దానిపైన చేయండి సార్, అది ఎర్రది మైక్ గుర్దాకర్ నొక్కండి సార్. ఆ గోపాలయ్య గారు మీరు చేయొచ్చు కదా, అడ్మిన్ ఉన్నవాళ్ళు. మన వాళ్ళు అక్కడ చేసేసుకున్నారు సార్. సార్ మనం అడుగుతాం సార్, కానీ అన్మ్యూట్ చేయలేం సార్. రైట్ సార్, మాట్లాడండి సార్. మాట్లాడండి. ఓకేనమ్మా, ఓకేనా? రైట్ సార్, వినపడుతుంది కదా? అయ్యా, మీ అందరికీ నమస్కారాలు. ఈ రకంగా మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి, గోపాలయ్య గారికి, సునీల్ గారికి, సిద్ధార్థ గారికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నాకు ఈ ల్యాప్టాప్లు, ఈ గొడవలు, నేను కొంచెం దూరంగా ఉండేవాడిని. ఈ సెల్ కూడా ఎవరు కొనిపెట్టారు ఆ మధ్య, లేకపోతే ఈ సెల్ కూడా ఉండేది కాదు. వినపడుతుందా? హలో సార్, వినిపిస్తుంది సార్, స్పష్టంగా. అదే, నేను కొంచెం ఆటవిక జాతి వాడిని. ఈ విషయంలో బహుశా కవిత్వంలో కూడా అది కనపడితే నాకు తెలీదు. కనపడితే అదృష్టమే, కనపడకపోతే కనపడేట్టు చూసుకోవాలి తప్ప. కవిత్వంలో కానీ పెట్టుకున్నారు హెడ్డింగ్. జీవితంలోకి ఎట్టొచ్చాము, కవిత్వంలోకి కూడా అట్టానే వస్తుంది. పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. మన పక్కకి ఒత్తిగిలితే పుస్తకంలో మొదటి పద్యం ఇది. పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో. ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. పండిన వేపకాయ హృదయం తీయ తీయగా, తడి తడిగా, చేదు చేదుగా. అంతే, కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మోడు వారటానికి వీల్లేదు, మొద్దు బారటానికి వీల్లేదు. 80 ఏళ్ల తర్వాత తెలిసింది ఈ తత్వం. ఒక 60 ఏళ్ల సాధన, 80 ఏళ్ల జీవితం వెనకమాలుంది. ఒక దగ్గర దగ్గర 20 పుస్తకాల అనుభవం ఉంది. అందిన ప్రపంచ సాహిత్యాన్నంతి అధ్యయనం చేసేటువంటి ఒక ఉత్సాహం ఇప్పటికీ ఉంది. ప్రపంచ సాహిత్యం అధ్యయనం చేయటమే కాకుండా 2 రాష్ట్రాల్లో కొత్తగా రాస్తున్న 2 రాష్ట్రాల్లో కొత్తగా రాస్తున్న కవుల కవిత్వం అంతా చదివే ఒక అలవాటు ఉంది నాకు. దగ్గర దగ్గర పుస్తకాలను నాకు వస్తాయి. రాకపోతే వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి పుస్తకాల షాపులు తిరిగి కొత్త కవిత్వం రాసేవాళ్ళ పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటారు. కథలైనా సరే, కథా సంపుట్లైనా, నవలా సంపుట్లైనా సరే. నా అభిప్రాయం ఏంటంటే, సీనియర్ మోస్ట్ కవులు వాళ్ళ పద్యం పక్కన ఇంకోటి పద్యం, కొత్త పద్యం వస్తే అది చదవకుండా పక్కన పెట్టే తత్వం మంచిది కాదని నా అభిప్రాయం. నీ పద్యం పక్కన కొత్త కుర్రాడి పద్యం అచ్చు అయితే ముందు ఆ పద్యం చదువు, తర్వాత నీ పద్యం చదువుకో. మన పద్యాలు మనం చదువుకొని మురిసేటువంటి వయసు అయిపోయింది అనుకుంటున్నా. మన తర్వాత వచ్చిన 2-3 తరాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి, ఎట్లా అవగాహన చేసుకుంటున్నాయి, తరానికి మధ్య ఉన్నటువంటి మార్పులు ఏమిటి, కవిత్వ వైఖరులు ఏమిటి, రూపానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, భాషకు సంబంధించిన అంశాలు ఏమిటి, ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత సీనియర్ మోస్ట్ కవులకు ఉందని నేను అనుకుంటా.
సీనియర్ మోస్ట్ కవులు అవ్వగానే ఓ 10 పుస్తకాలు వేయంగానే బాధ్యత అయిపోయిందని నేను అనుకుంటున్నాం. కాదు. నీ తర్వాత వచ్చిన 3, 4 తరాలని చాలా జాగ్రత్తగా గమనించి, నీ అవగాహన పరిధిలోకి తీసుకొని, ఎక్కడన్నా ఒక నిప్పురవ్వ కనపడితే దాన్ని ఊది జాజ్వల్యంగా వెలిగించే శక్తి మనకుండాలని నేను అనుకుంటున్నా. దానికోసమే జీవిస్తున్నాను. ఒక 53 ఏళ్ళు, 54 ఏళ్ళు అయింది హైదరాబాదొచ్చి. హైదరాబాద్ రావటానికి కవిత్వమే కారణం తప్ప ఉద్యోగం గాదు. 66లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయ్యాను. బిఏ డబుల్ లిటరేచర్ చేశాను. తెలుగు, ఇంగ్లీష్ 2 ఉండేది. అక్కడ వీఎస్ఆర్ కాలేజీలో ఉంది. ఇంకెక్కడా లేదది. తర్వాత ఏసీ కాలేజీలో ఉందేమో నాకు తెలీదు. బిఏలో ఇంగ్లీషు, తెలుగు, ఎంఏ బిఏ చేయటం, లిటరేచర్ చేయటం. ఎంఏలో ఆంగ్లంతో ఎంఏ చేయటం చాలా ఉపకరించిందని నేను తర్వాత గ్రహించా. బిఏ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ తెలుగుతో చేద్దామనే ఒక కోరిక ఉండేది. అది నెరవేరలేదు. కవిత్వం మీద ఉన్న ప్రేమ, కవిత్వానికి సంబంధించినటువంటి పద సౌష్ఠవం కావాలంటే తెలుగు ఎంఏ చేయాలని ఒక పిచ్చి భ్రమ ఏదో అప్పుడు ఉండేది. అందుకని తెలుగు ఎంఏ చేయాలని హైదరాబాద్ వచ్చాను. ఉస్మానియాలో అంతకు ముందు రోజే లాస్ట్ డేట్ అయిపోయింది. ఎక్స్టెండ్ చేసిన లాస్ట్ డేట్ అయిపోయింది. బహుశా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి నుంచి ఆంగ్ల ఎంఏకి నేను అప్లై చేశాను. హైదరాబాద్‌లో ఒక వారం రోజులు ఉండి మా ఊరు పోయేతలకి వచ్చింది సీటు. చేరాను. చేరిన తర్వాత కూడా ఘర్షణకు లోనయ్యాను. తప్పు చేస్తున్నానో, ఒప్పు చేస్తున్నానో తెలీదు. తెలుగు ఎంఏ చేయకుండా ఇంగ్లీష్ ఎంఏ చేయటం తప్పేమో. ఆ రోజుల్లో కూడా ఇంగ్లీష్ ఎంఏ చేస్తే ఉద్యోగం వచ్చేది. తెలుగు ఎంఏ చేస్తే కొంచెం వెనక ముందయ్యేది వ్యవహారం. కాబట్టి నా ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులను బట్టి తప్పకుండా ఉద్యోగం చేయాలి కాబట్టి ఇంగ్లీష్ ఎంఏ చేశా. సం తెలిసో తెలియకో ఒక్కొక్క సందర్భంలో, ఒక సామాజిక సందర్భంలో, కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అయి మంచి నిర్ణయాలుగా పరిణించినప్పుడు ఆనందిస్తాం. బహుశా ఎంఏ ఇంగ్లీష్ చేయటం నేను చేసినటువంటి మంచి పని అనుకుంటున్నాను ఇప్పుడు. ఎంఏ తెలుగు చేసినాడు చదువుకోలేదా? ఎంఏ తెలుగు చేసినాడు ఇంగ్లీష్ చదువుకోలేదంటే చదువుకున్నాడు ఉండుండొచ్చు. నాకు నా అధ్యయనంలో భాగంగా, చదువులో భాగంగా చదివింది. తద్వారా అమెరికన్ను, ఇంగ్లీషు సాహిత్యం, ఇంగ్లాండ్ సాహిత్యం, అమెరికన్ సాహిత్యం చదివాను. తద్వారా ప్రపంచ సాహిత్యాన్ని చదువుతానికి అవకాశం కలిగింది. ఆ జీలు ఉండాలా, మోటివ్ ఉండాలి మీకు. ఎంఏ ఇంగ్లీష్ చేసినంత మాత్రాన ఇయన్నీ చదువుతారని గాదు. మీకుండాలి. నాకు అప్పుడప్పుడు అంటా ఉంటాను కవిమిత్రులతో. ప్రపంచంలో ఏ దేశపు కవినైనా సరే నేను చదవకుండా ఉండకూడదయ్యా. అన్నీ చదవాలి నేను. ఈరోజు 2020లో ఆహ్, హ్మ్. ఇరాన్‌లో ఎలాంటి కవిత్వం వస్తుంది? ఇంగ్లాండ్‌లో ఎట్లాంటి కవిత్వం వస్తుంది? అమెరికాలో ఎట్లాంటి కవిత్వం వస్తుంది? అటువంటి కవిత్వం రావటానికి ఆ దేశ రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు ఎట్లా దోహదం చేసినియి అని అధ్యయనం చేసే శక్తి సీనియర్ మోస్ట్ కవులకుందని నేను అనుకుంటున్నాను. మన ద్వారా మన తర్వాత వచ్చిన 2, 3 తరాలు ప్రభావితం అవుతుందనుకుంటున్నాను. అట్లా ఎక్కడో తెనాలి తాలూకా కారుమూరు వారిపాలెంలో 1943లో పుట్టాను. 78 ఏళ్ళు నడుస్తున్నాయి. ఏమి నేర్చుకున్నావయ్యా ఈ 78 ఏళ్లలో అనంటే, ఇంత కవిత్వం చదివి, ఇంత ప్రపంచ సాహిత్యం చదివి, ఇన్ని పుస్తకాలొచ్చేసి, ఇంత దేశం తిరిగిన తర్వాత ఏమి నేర్చుకున్నావయ్యా అంటే, ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును అని బసవరాజు అప్పారావు గారిది అనుకుంటాను నాకు గుర్తులేదు. అది నేర్చుకున్నా. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును. అవతలాడు ప్రేమ ఇవ్వకపోయినా సరే ప్రేమించటం నేర్చుకో అని చెప్పా నేను. ప్రేమించటం, క్షమించటం గొప్ప గుణాలని నేను అనుకుంటున్నాను. ఈ క్వాలిటీ ఆఫ్ మెర్సీ. అందుకని రసాల్లో కరుణ రసానికి చాలా అగ్రస్థానం ఇచ్చారు. క్రోధానికి, రౌద్రానికి ఉందనుకోండి. ఇన్నాళ్ళ తర్వాత జీవితం నుంచి నేర్చుకునేటువంటి ప్రాసెస్ ఏదో ఉంటది. అది నీ నీ రూట్స్ నుంచి రావాలి నేర్చుకునే ప్రాసెస్, ఒక తపన, గమనించే తత్వం. నాకు 7 ఏళ్ళప్పుడు, 8 ఏళ్ళప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. మా నాయనమ్మ గైడెన్స్‌లో నేను పెరిగాననుకోండి. కాబట్టి నా తొలిగురు ఎవరయ్యా అంటే మా నాయనమ్మే.
ఆమె చెప్పేది చుట్టూ పరిస్థితులను ఎట్లా చూడాలి, మనుషుల్ని ఎట్లా చూడాలి, ఎట్లా అధ్యయనం చేయాలి, ఎట్లా అంచనా వేయాలి, మా ఊళ్ళో ఎవడు ఎటుంటాడు అని చెబుతూ ఉండేది. తద్వారా మనుషుల్ని అధ్యయనం చేయటం అనేది, చదవటం అనేది నాకు చిన్నతనం నుంచి అలవాటయింది. మనుషుల్ని చదివినాడు ప్రకృతిని చదవడా, పశువులను చదవడా, చెట్లను చదవడా, పిట్టలను చదవడా, అందరిని చదువుతాడు. చదవటం అనేది జీవితాంతం చేసే ఒక ప్రాసెస్. అధ్యయనం అనేది చాలా గొప్పదని అనుకుంటున్నాను. డిగ్రీలు కాదు. డిగ్రీలు లేకపోయినా అధ్యయనం చేయొచ్చు. గొప్ప కవిత్వం రాయటానికి, కాలంతో పాటు మారే కవిత్వం రాయటానికి అధ్యయనం చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడో కారూరు వారిపాలెంలో పుట్టి, తల్లి చచ్చిపోయిన తర్వాత చదువు మానేసి, బరిగొడ్డ కాడ బరిగొడ్లు కాసుకుంటూ, వంట పనులు చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ బతికే టైంలో మళ్ళీ చదువుకోవాలని కోరిక కలిగినప్పుడు మా నాన్న అన్నాడు, "నువ్వు చదువుకుంటానికి పోతే ఇంటి పని, వంట పని ఎవడు చేస్తాడురా" అని. నేనన్నాను, "ఇంటి పని, వంట పని, వ్యవసాయ పని అన్నీ చేసి చదువుకుంటా" అన్నాను. అట్లా మొదలైంది ఆ బాల్యంలో. శ్రమ యొక్క తత్వం నాకు బహుశా నా జీవితంలో భాగమైందనకూడదు. శ్రమ సౌందర్యం గాని, శ్రమ విలువ గాని నా జీవితం నుంచి నాకొచ్చిందని నేను అనుకుంటున్నాను. చుట్టూ అంతా శ్రమజీవులే గదా! పొలాల్లో పనిచేసేవాళ్ళు గాని, ఇంకెక్కడైనా పనిచేసేవాళ్ళు గాని శ్రమజీవులే గదా! పల్లెటూరులో పుట్టి పెరగటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టటం, వ్యవసాయ కూలీలాగా పనిచేయటం గాని, అది గొప్ప మార్పొచ్చింది. నా కవిత్వంలో ఏదైనా జీవశక్తి ఉందంటే, సస్టైనింగ్ పవర్ ఉందంటే, అది ఆ నేల నుంచి, ఆ మనుషుల నుంచి నేను స్వీకరించింది. వంశపారంపర్యంగా వచ్చిన ఒక శక్తి ఉంటదని నేను అనుకుంటున్నాను. జీన్స్ ద్వారానో, మరొక ద్వారానో అని కాకపోవచ్చు గానీ, మనం అధ్యయనం చేస్తాం. సో, నా చుట్టూ పరిసరాలుండయి. కవిత్వంలోకి ఎట్లా వచ్చాను? కవిత్వంలో గాని మీరు పేరు పెట్టారిక్కడ. జీవితంలో కానీ పేరు పెట్టుకోండి దానికి. జీవితం లేకుండా కాకుండా కవిత్వంలోకి రావడానికి వీల్లేదు. అట్లా జీవితంలోకి ఎంటర్ అయ్యాను. చదువులోకి ఎంటర్ అయ్యాను. హై స్కూల్‌లో చదువుకునేటప్పుడు ఏడో తరగతిలో నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. మాకు ఆరో తరగతిలో ఏబీసీడీలు నేర్పారు. ఎస్ఎస్ఎల్సీ దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఏముంటది? గర్భంలో ఉండగానే ఏబీసీడీలు నూరిపోసే సమయం గాదు గదా అది. కానీ అక్కడి నుంచి వచ్చాం. చాలా దూరం నుంచి వచ్చాం. చాలా దూరం ప్రయాణం చేశాం. ఏడో తరగతిలో ఇంగ్లీష్ రాదని చదువు మానేద్దాం అనుకున్నాను. ఆ సమ్మర్‌లో 3 నెలలు సంగీతం కూడా నేర్చుకున్నాను. అంతర్లీనంగా సంగీత జ్ఞానం ఉంది కొంత నాకు. మా నాన్న, మా బాబాయి, మా పెదనాన్న వాళ్ళ నుంచి సంక్రమించింది. అడుగుతా ఉంటారు. మీ మీ పూర్వీకుల్లో ఎవరన్నా కవులున్నారా? అక్షరాస్యులున్నారా? ఎవరు లేరు. మా బాబాయి వాళ్ళందరికీ మామూలుగా చదువొచ్చు. కానీ ఈ కళకు సంబంధించిన అంశం మాత్రం వాళ్ళలో ఒక సంగీత జ్ఞానం ఉంది. నాటకాలు ఆడేవాళ్ళు. అట్నుంచి అట్ట సంక్రమించిందనుకుంటున్నాను. మరి సంగీతం వైపు పోకుండా కవిత్వం వైపు ఎందుకొచ్చావయ్యా అని మీరు ఎవరైనా అడగొచ్చు. నా మానసిక స్థితికి, నా జీవన స్థితికి, నా దుర్భర స్థితికి, నేనున్న అల్లకల్లోల స్థితికి నాకు కవిత్వం ఆసరా అయింది. సంగీతం కాలేదు. సంగీతం పాడుకుంటాం. మిత్రులందరూ కలిసినప్పుడు పద్యాలు పాడతాను, ఎంకి పాటలు పాడతాను. అది వేరే విషయం. గానా బజానా ఉంటది. కానీ నా లోపలి ప్రపంచాలను బయటికి తీయటానికి నాకు కవిత్వం ఆసరా అయింది. అది నాకు మనుషుల్ని చూయించింది. ప్రపంచాన్ని చూయించింది. చాలా దూరం తీసుకెళ్ళింది. నేనేమిటో నాకు తెలియజెప్పింది కవిత్వం. అట్లా కవిత్వంలోకి ఎంటర్ అయ్యాను. మా జాస్తి శ్రీరాములు మాస్టర్ అని ఆయన మాకు తెలుగు చెప్పేవాళ్ళు. గొప్ప పండితుడు, గొప్ప విద్వాంసుడు, గొప్ప అధ్యాపకుడు గూడా. ఆయన చెప్పిన పద్యాలు ఇప్పటికి గుర్తుండయి. ఆయన ఇప్పుడు నేను అధ్యాపకుడిని అవ్వటానికి బహుశా మూల ప్రేరణ ఆయన అనుకుంటున్నాను నేను. అధ్యాపకుడైతే ఒక ఆనందం. అధ్యాపక వృత్తి నా దృష్టిలో చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రుల తరువాత పిల్లలకి బోధించేవాళ్ళు, లోకానికి తెలియజెప్పేవాడు, ప్రపంచానికి చెప్పేవాళ్ళు అధ్యాపకులే. అధ్యాపక వృత్తిని నీచంగా చూసే దేశం ఎందుకు పనికిరాదు నా దృష్టిలో. అధ్యాపక వృత్తిని, అధ్యయనాన్ని, చదువుకి సంబంధించిన అంశాలను లెక్కలోకి తీసుకొని సమున్నతంగా పైన పెట్టిన దేశం ముందుకొచ్చిద్ది. దాన్ని పట్టించుకోని దేశం పాడైపోద్ది. ఫినిష్. అందుకని హై స్కూల్‌లో మొదలైంది ఈ పద్యాలు రాయటం అనేది. అక్కడి నుంచి పీయూసీ, బీఏకొచ్చిన తర్వాత డబుల్ లిటరేచర్ చేశాను. పద్యాలు రాయటం. హైదరాబాద్ వచ్చిన దాకా పద్యాలు రాసాం. వృత్తాలు రాసాం. మా కాలేజీ మ్యాగజైన్‌లో రెండో సంవత్సరంలో ఒక 28 పద్యాలు అచ్చయినియి. మా అమ్మ మీద రాసినయి. తొలి పద్యాలు మా అమ్మ మీద రాశాను. ఇప్పటికి అప్పుడప్పుడు
నాలో ఉన్న స్త్రీత్వం, స్త్రీకి సంబంధించిన అంశం ఉందనుకోండి, బహుశా మమ్మేనని అనుకుంటున్నాను. ఈ 50 ఏళ్ళలో నేను స్త్రీల మీద రాసిన కవిత్వం అంతా కలిపి ఆమె ఎవరైతే మాత్రం అనే పుస్తకం వేశాడు పాలపిట్ట మనాడు. ఆహ్, ఎవరు? గుడిపాటి ఏశాడు. అన్ని పద్యాలు ఉండయా అని నాకు అనుమానం వచ్చేసింది. కానీ 50 ఏళ్లలో ఒక పుస్తకానికి సరిపోను స్త్రీల మీద రాసిన పద్యాలు. వివిధ స్థితుల్లో, వివిధ సందర్భాల్లో, వివిధ కాలాల్లో రాసిన పద్యాలున్నాయి. దీనికి కారణం ఏందంటే మమ్మే. అంతర్లీనంగా నాకేం గుర్తులేదు నిజానికి. ఏమీ గుర్తులేదు. కానీ అంతర్లీనంగా ఉంది. బహుశా కవిలో స్త్రీ శక్తి అంతర్లీనంగా ఉంటదని నేను అనుకుంటున్నాను. కొప్పర్తి రాశాడు ఒక చిన్న పద్యం, అద్భుతమైన పద్యం. మా ఇంట్లో ముగ్గురు పుష్పవతులున్నారు. వాళ్ళు గొప్పాళ్ళు పుష్పిస్తారు. ఏమీ పుష్పించలేని నేనే మోటువాడిని. మొండివాడినన్నట్టుగా ఒక పద్యం రాశాడు. ఆ పుష్పించే శక్తి, సవిలీనం చేసుకునే శక్తి సిరి నుంచి కవి స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. బహుశా కవికి తెలిసినా తెలియకపోయినా సరే సగం స్త్రీయే వాడు. అక్కడి నుంచి పద్యాలు రాసుకుంటా అక్కడికొచ్చాను నేను హైదరాబాదు. ఆ పద్యముల మీద ఉన్న కవిత్వం మీద ఉన్న ప్రేమే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది. ఉద్యోగం కోసం గాదు. ఉద్యోగం కోసమైతే నేను చదువుకున్న విఎస్ఆర్ కాలేజీలో ఉద్యోగం వచ్చుండేది. అప్పుడు ఈ శివారెడ్డి మీ ముందు ఉండేవాడు గాదు. ఇంకోడెవడో ఉండేవాడు. పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నేను జీవన నేపథ్యం నిన్ను తయారు చేసిద్ది. నా జీవన నేపథ్యం నుంచి నేను బయటికి రాలేను. అందుకని నా కవిత్వం అటు రూరల్‌కిను, అర్బన్‌కి మధ్య ఊగుతా ఉంటది. అటు గ్రామీణ జీవిత స్థితికి, నగర జీవన స్థితికి మధ్య ఊగుతా ఉంటది. మన లోలకంలాగా ఊగుతా ఉంటది. ఇప్పటికి గూడా స్థిరంగా బతికున్న అంశాలన్నీ గూడా ఇప్పటికి ఈ వయసులో గూడా మా ఊరు మీద పద్యాలు రాస్తాను నేను. మా ఊరు నాలో అంతర్భాగం అది. ప్రతి ఒక్కళ్ళలో గూడా వాడి పుట్టిన ప్రాంతము, పట్టిన ఊరు, ఆ మనుషులు వాళ్ళంతా అంతర్భాగాలవుతారు. ఎవడు తీసేయలేడు. అక్కడి నుంచి ప్రపంచాన్ని అందుకుంటాడు. ప్రపంచాన్ని చుట్టి వస్తాడు. పుస్తకాల ద్వారా చదువుతాడు. తిరుగుడు ద్వారా, సంచారం చేయటం ద్వారా నేర్చుకుంటాడు. బ్రహ్మాండంగా నేర్చుకుంటాడు. ఆ ప్రపంచంలో అద్భుతమైన కవులున్నారు. అద్భుతమైన కవిత్వం ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్థితిగతులను మనం అర్థం చేసుకునే అవసరం ఉంది. అట్లా హైదరాబాద్ వచ్చాను. కవిత్వం కోసం హైదరాబాద్ వచ్చాను. ఉద్యోగం కోసం గాదు. రావటం హైదరాబాద్ ఎందుకొచ్చావే అంటే, విజయవాడ పోవచ్చు. విజయవాడ గ్రామం కంటే కొంచెం పెద్ద గ్రామం అంతే. తెనాలి పెద్ద గ్రామం అంతే. గుంటూరు పెద్ద గ్రామం అంతే. అయి కాస్మోపాలిటన్ సిటీలు కాలేవని అనుకుంటున్నా ఇప్పుడు కూడా. అది ఆంధ్ర రాష్ట్రంలో భాగాలు అయినియి గాని ఇప్పుడు నేను అనుకోవటం విశాఖపట్నం గూడా ఈ కాస్మోపాలిటన్ సిటీ కాలేదని నా భావన. చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులను బట్టి. భౌతిక పరిస్థితులు, ఆంతరిక పరిస్థితులు చాలా దోహదం చేస్తాయి. ఒక కవి ఫార్మేషన్‌లో, కవిత్వ ఫార్మేషన్‌లో, ఎదుగుదలలో ఇవాళ ప్రాసెస్‌లో అయన్నీ దోహదం చేస్తాయి. నేనప్పుడు 60 ఏళ్లలో నేను హైదరాబాద్ రాలేదనుకోండి, ఎక్కడో తెనాలిలో ఉద్యోగం చేసుకునేవాడిని. మామూలు జీవితం అయిపోయేది. లేదా చదువు లేకపోతే వ్యవసాయం చేసుకునేవాడిని. 3 ఎకరాల పొలం ఉంది. అట్లా ఉండేది ఆ పరిస్థితి. కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ది సర్కమస్టెన్సెస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ అనేది భౌతికం భౌతిక పదార్థం నుంచే జ్ఞానం వస్తుంది. భౌతిక హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మార్క్సిజం చదవటం మొదలుపెట్టాను. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నేను చదివాను మొట్టమొదటిసారిగా. విశాలందరికీ కొనుక్కొచ్చుకొని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఉన్నారు. చైనా ఉంది, రష్యా ఉంది. ఏదేమిటి? ఇక్కడ ఎవరు? సీపీఎం ఏమిటి? ఈ నా ముందున్న ప్రశ్నలు నేను హైదరాబాద్ వచ్చేతలకి. ప్రపంచం ఏమి అర్థం కావట్లేదు నాకు. అంత అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి. అడిగితే చెప్పేవాడు ఎవడు లేడు. ఎవరి దగ్గరికి పోవాలో తెలియదు. నగరం ఒక అడవి గదా! ఒక ఒక పెద్ద బ్రహ్మాండమైన అడవి నాబోటాడికి. పల్లెటూరు నుంచి వచ్చినాడికి. ఇప్పటికీ నేను నగరవాసిని కాలేకపోయాను. పక్కగా పల్లెటూరు వాడిని. ఒక 2,00,000 మంది పల్లెటూరు వాళ్ళు ఇవ్వండి అద్భుతంగా నేను 5 గంటలు మాట్లాడగలను. ఒక ప్రొఫెసర్ కాలేజీలో మాట్లాడించంటే మాట్లాడలేను నేను. కాలేజీ అంటే యూనివర్సిటీలో మాట్లాడించాను. నాకు ఆ డిస్టెన్స్ ఏదో ఉంది. ఇప్పటికి ఉంది. పోలేదది. ఇన్నాళ్ళు పాఠం చెప్పాను. ఇంత దేశం తిరిగాను. ఇన్ని ఉపన్యాసం ఇచ్చినా గూడా నాలో మూలతత్వం పల్లెవాసి తత్వమే. బహుశా నా కవిత్వానికి మూల పదార్థం సస్టైనింగ్ పవర్ ఏదండి వైటాలిటీ ఉంటే అక్కడి నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ లెక్కొస్తే ఏ కవికైనా వైటాలిటీ గాని, ఒక సంజీవని తత్వం గాని, వాడి ఊరు నుంచి వచ్చిద్ది, వాడి మనుషుల నుంచి వచ్చిద్ది, వాడి జీవన పరిస్థితుల నుంచి వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ వచ్చాను. ఏదేమిటో తెలీదు. అప్పుడు
ఏం చేయాలి? చదవటం మొదలుపెట్టా. నా బోటి ఎవరో విశాలాంధ్రకి పోతే బుక్స్ దొరుకుతాయని తెలుసు కదా! విశాలాంధ్రకి పోయాను. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కొన్నాను. రూ. 2. లెనిన్ కావ్యం మైకోవెస్కీది అది కొన్నా రూ. 2. తదాదిగా ఎప్పుడు నేను విశాలాంధ్ర వెళ్ళినా ఈ 2 పుస్తకాలు కొనేవాడిని. మా ఇంటికొచ్చిన కొత్త కవులకి, నాకు మీ మిత్రులకి ఈ 2 కాపీలు ఇచ్చేవాడిని చదవండిరా అని. మైకోవెస్కీ కావ్యం గాని, మేనిఫెస్టో గాని, మేనిఫెస్టో ఈజ్ ఎ గ్రేట్ పోయెమ్ నా దృష్టిలో. ఏ దేశంలో అయితే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను టెక్స్ట్ బుక్ లాగా పెడతారో ఆ దేశం ముందుకెళ్ళిద్దని నేను నమ్ముతున్నా. ఏందయ్యా దాని గొప్పతనం? రెండో భాగం చదవండి. అది ఒక కావ్య ఖండిక నా దృష్టిలో. అద్భుతమైనటువంటి కావ్యం. ఎందుకంటే సామాజిక రహస్యాల్ని, ఈ సమాజం యొక్క కంపోజిషన్ చెప్పింది. ఇప్పుడు నేను క్లాస్‌లో పాఠం చెప్పేటప్పుడు పాఠమే చెప్పం. పాఠం సందర్భంగా చాలా విషయాలు చెబుతాడు. అధ్యాపకుడికి ఉన్నటువంటి వీలు చాలా గొప్పది కదా! నువ్వు ఏదైనా చెప్పొచ్చు. ఏమైనా మాట్లాడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాలను కూడా నువ్వు క్రోడీకరించి చెప్పొచ్చు. పద్యం అంటే పద్యమే కాదు కదా! అందుకని సమాజం ఎట్లా నిర్మాణం అయింది? ఈ సమాజ పరిణామం ఎట్లా జరుగుతూ వచ్చింది ఇప్పుడు దాకా? ఈనాడు ఈ సమాజం ఎట్లుండటానికి ఎనకమాల ఎన్ని సమాజాలు మారినియి? ఎంత మారింది? దీని ఎనకమాల ఉన్న సంస్కారం ఎంత? సంస్కృతి ఎంత? పరిణామాలెంత? మానవ పరిణామ క్రమంలో సాధించిన విజయాలేమిటి? మొదటి విజయం ఏమిటి? రెండో విజయం ఏది? మొదటి విజయం నుప్పు కనుక్కోవటం అనుకుంటున్నాను. రెండో విజయం భాషను కనుక్కోవటం అనుకుంటున్నాను. ఆ రకంగా మనం ప్రపంచ సాహిత్యంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకు ఉండాల్సిన విలువ అంటే అది నీ రూపురేఖల్ని నేను మధ్యతరగతి నుంచి వచ్చాను. అనేక సంశయాలు, అనేక భయాలున్నాయి. ఆ సంశయాల్ని, భయాలను పారదోలింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అప్పుడు దాకా అనేక భయాలు, అనేక సంశయాలు. సమాజాన్ని గురించి మనకు తెలియని చాలా విషయాలున్నాయి. సమాజ నిర్మాణాన్ని గురించి. కులాలేమిటి, వర్ణాలేమిటి, వర్గాలేమిటి, మతాలేమిటి, ఈ ప్రాంతాలేమిటి, ఈ ప్రాంతీయ అసమానతలేమిటి, వివక్షలేమిటి, ఇయన్నీ ఎట్లా వచ్చినియి? సమాజం ఇంత దూరం ఎట్లా నడిచొచ్చింది? అది మీరు తరిసి తరిసి చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. నాకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో మొదలైంది అధ్యయనం చేయటం. అక్కడి నుంచి చాలా విషయాలు చదివాను. లెనినిజం చదివాం, మావోయిజం చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియరిటికల్ గ్రంథాలన్నీ చదివాను. ఎంత మట్టుకు అర్థమైందా అంటే అర్థమైన మట్టుకు అర్థమైంది. అవి కావాల్సినంత సారాంశం నేను స్వీకరించాలని నేను అనుకుంటున్నాను. అంతటితో ఆగలేదు. ఈ పుస్తకాల వెలుగులో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గొప్ప పుస్తకాలు, గొప్ప కవిత్వం, గొప్ప గ్రంథాలు, నవలలు, కథలు చదవాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటున్నాను. అందుకని తర్వాత వచ్చిన తరాల్లో పూర్వపు కవులకి నేను చెప్పేదేంటంటే, ఈ మార్క్సిజం ఇయన్నీ చదివి ఓపిక లేకపోతే, ఆ వెలుగులో వచ్చినటువంటి అద్భుతమైన నవలలు చదవండి. అద్భుతమైన కథలు చదవండి. కవిత్వం చదవండి. మీకు అర్థమవుతుంది. కవిత్వం ద్వారా, కథల ద్వారా, నవలల ద్వారా సమాజ విశ్లేషణ చేసేటువంటి అద్భుతమైన శక్తి ఉంది. అది మీరు గ్రహించండి. మీరు వాడుకోండి అని చెప్తూ ఉండేవాడు. అక్కడి నుంచి మొదలైంది యాత్ర. అప్పుడు దాకా పద్యాలు రాసుకున్నాను. అప్పుడు దాకా మాత్రా ఛందస్సు. అప్పుడే అనేక సంశయాలు, భయంలో ఉన్నాను. మార్గం మారిన తర్వాత, సమాజ స్వరూపం అర్థమైన తర్వాత, సమాజ స్వరూపానికి, వివక్షలకి మూలాలు తెలిసిన తర్వాత రాసిన కవిత్వాన్నంతా 73లో 'రక్తం సూర్యుడు' పుస్తకంగా ఏశా. అది ప్రాథమికమైనటువంటి పుస్తకం. ఆ రోజుల్లో అది బాగానే రిసీవ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు కొంతమంది మిత్రులు "నీ 'రక్తం సూర్యుడే' బాగుందయ్యా" అంటా ఉంటారు. బహుశా బాగుండొచ్చు వాళ్ళకి. కానీ అది ప్రాథమికమైంది. అక్కడి నుంచి మొదలమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవిత్వాన్ని చదవలేకపోతే నీ చుట్టూ ఉన్న ఇప్పుడున్న కవులకి నేను చెప్పేదేంటంటే, కనీసం గురజాడ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కవిత్వాన్ని క్షుణ్ణంగా చదవండి మీరు. కవిత్వ పరిణామం మీకు అర్థం అవ్వాలి కదా! తెలుగు కవిత్వం ఎన్ని పరిణామాలకు లోనైంది? ఎంత వస్తు విస్తృతి జరిగింది? ఎంత దూరం ప్రయాణం చేసింది? దీంతో ఆయా కవుల ప్రేరణ ఏమిటి? పూరణ ఏమిటి? మీకు అర్థమయిద్ది కదా! చదవాలి కదా! అందుకని చదువు నాకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించింది నా జీవితంలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కవులను చదివాను. ఒక గొప్ప కవిని చదివితే ఒక వెలుగు వెలిగిద్ది మీకు. తేజస్సంతా నీ నిండిపోద్ది. అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది ప్రపంచవ్యాప్తంగా. అక్కడి నుంచి చదవటం మొదలుపెట్టిన తర్వాత మార్క్సిస్టు వెలుగులో వచ్చిన కవిత్వమే చదువుతావా నువ్వు? వేరే చదవవా? ఎందుకు చదవవు? బ్రహ్మాండంగా చదువుతావు. నా టెక్స్ట్ బుక్‌లో ఆంగ్ల కవిత్వం మొత్తం చదివాను నేను. ఆంగ్ల కవిత్వం చదవటం వల్ల స్ట్రక్చర్ మీద నాకు గ్రిప్ ఏర్పడింది. అట్టనే అమెరికన్ పోయిటరీ చదివినప్పుడు స్ట్రక్చర్ మీద గ్రిప్ ఉంది. స్ట్రక్చర్ అంటే రూపమే కదా!
ఒక కవి రాసిన అన్ని కవిత్వం ఒకే రూపంలో ఉండవు. కాలాలను బట్టి రూపాలు మారతాయి. భాష మారిద్ది. నారాయణ రెడ్డి గారు మొదట కర్పూర వసంతరాయల దగ్గర నుంచి ఆహ్, మాత్రా ఛందస్సులో కావ్యాలు రాశాడు. ప్రబంధాలు రాశాడు ఆయన. అక్కడి నుంచి చాలా దూరం ప్రయాణం చేశాడు. అట్లనే తొలి దశలో రాసిన కవిత్వానికి 'రక్తం సూర్యుడు' రాశాను. ఇప్పుడు నన్ను అడిగితే అది ప్రాథమికమైన పుస్తకమే. తర్వాత చర్యకొచ్చాను. చర్యకొచ్చిన తర్వాత 80% కవితలన్నీ కూడా చిన్న మినీ కవితలు, చిన్న కవితలు. అదే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అప్పుడు ఆయా కాలాల్లో ఆ రకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఎ ఇంత ఉండాలా? 30 లైన్లు, 40 లైన్లు ఉండాలా? 10 లైన్లు ఉండకూడదా? 10 లైన్ల కవితలో శీర్షిక కూడా భాగం కావాలని అప్పుడు నేను అనుకునేవాడిని. చాలా మంది యువ కవులకి చర్య పాఠ్య గ్రంథంలాగా పనిచేసింది నా దృష్టిలో ఆ రోజుల్లో. ఈవెన్ రఘునాథం అంటా ఉండేవాడు. గుడికాడ రఘునాథం, సిద్ధారెడ్డి వీళ్ళంతా. అదయిన తర్వాత వచ్చింది 'ఆసుపత్రి గీతం'. మూడో పుస్తకమే 'ఆసుపత్రి గీతం'. ఒక కావ్యం ఎత్తుకున్నాను. కావ్యం ఎత్తుకుంటానికి ఆనాటి పరిస్థితులు, నేను చుట్టిన దృశ్యాలు, రోగులు, ఆసుపత్రులు, ఈ వ్యవస్థ ఎక్కడ కనపడిద్ది? నీ 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 ఇన్‌స్టిట్యూషన్స్‌లో కనపడిద్ది. నీ 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 వ్యవస్థ లక్షణాలు, దుర్లక్షణాలన్నీ నీ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కనపడతాయి. అది పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆసుపత్రిని గనక మీరు ఒక సంవత్సరం పాటు గనక పరిశీలిస్తే ఇండియా మొత్తం ఇక్కడే ఉందిరా అని మీకు అనిపించింది. అట్లా రాసింది 'ఆసుపత్రి గీతం'. దగ్గర దగ్గర 100 పేజీలు. 'ఆసుపత్రి గీతం' తర్వాత 'నేత్రధనుస్సు'. 'ఆసుపత్రి గీతం' కావ్యం తీసి పక్కన పెట్టండి. ఏదో రాసేసాం అయిపోయింది. 'నేత్రధనుస్సు' వచ్చిన తర్వాత మా ముందు 75 ఆ ప్రాంతం 78 అనుకుంటాను. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. నక్సల్బరీ మూవ్‌మెంట్ ఇంకా ఇటొచ్చింది. అప్పుడు చర్చ జరుగుతుంది. లెఫ్ట్ మూవ్‌మెంట్ ఎక్కువొచ్చింది. విరసం ఫార్మేషన్ 70లో ఏర్పడింది. విరసం ప్రభావంతో కవిత్వం జోరుగా వస్తుంది. ఏమ్మా వర్గశత్రు నిర్మూలన అనేది అజెండాలోకొచ్చింది. ఇన్ని పరిణామాల మధ్య కవిత్వం ఎట్లా ఉండాలి? మనం రాసే కవిత్వం ఎట్లా ఉండాలి? నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కాకపోవచ్చు, ఏం కావచ్చు. నీ భూమిక, నీ సైద్ధాంతిక భూమిక వదలకుండా అందరూ యాక్సెప్ట్ చేసే కవిత్వం రాయగలమా? రాయలేమా? సిద్ధారెడ్డి ఇత్యాదులంతా వస్తా ఉండేవాళ్ళు. చర్చ జరుగుతూ ఉండేది. రాయొచ్చు. బ్రహ్మాండంగా రాయొచ్చు. అక్కడి నుంచి వచ్చింది. ఆకులు చూడటం ముఖ్యం అనేది మేము గమనించాం ఆ రోజుల్లో. సమిష్టి చర్చలు జరుగుతూ ఉండేవి. కవిత్వం ఒకటి రాసేది ఒకడైనా చర్చలు జరుగుతాయి సమిష్టిగా. అందరి మధ్య జరుగుతాయి. దాని సారాంశాలు వస్తాయి. పాట రాసేవాళ్ళు కూడా అట్లనే చేస్తారు. పాట 5, 6 సార్లు పాడి తర్వాతగా దానికి ఫైనల్ రూపం రాదు. అట్టనే ఆ తర్వాత వచ్చిన కవులంతా చేరినప్పుడు కవిత్వాన్ని గురించి, రూపాన్ని గురించి, భాషను గురించి చర్చ జరుగుద్ది. నేను చదివిన కవిత్వం అంతా చదివినిపిస్తా ఉంటాను. ఇతర దేశ కవిత్వం అంతా చదివినిపిస్తా ఉంటాను. ఆ రకంగా చర్చల్లో వచ్చినప్పుడు కవికి ముఖ్యమేమిటి? చూపని నా దృష్టిలో. చూసే చూపు భిన్నంగా లేకపోతే నీ వస్తువు అంతరంతరాలలోకి వెళ్ళలేవు. క్రమక్రమంగా చూడటం ముఖ్యమే. చూసిన దాన్ని లోన నిక్షిప్తం చేయటం ముఖ్యమని ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత రాసుకున్న పద్యం. ఈ చూపును గురించి చర్చ వచ్చింది. సిద్ధారెడ్డిలందరూ చేరేవాళ్ళు. మాట్లాడుకుంటాం. వస్తువుని చూడటం, కవి చూడటం వేరు. కళాకారుడు చూడటం వేరు. ఆ లెక్కొస్తే ప్రతి సామాన్యుడు కూడా కళాకారుడే. ప్రతి సామాన్యుడు కూడా కవి. ఆర్టిస్ట్ నా దృష్టిలో. చూస్తాడు. వడ్రంగి చూస్తాడు, కుమ్మరివాడు చూస్తాడు, అందరూ చూస్తారు. ఒక వస్తువు, ఒక మామూలు వస్తువు, సబ్జెక్టు వస్తువు కావటానికి నీ చూపు చాలా ముఖ్యం అన్నాడు. ఇంత మట్టి తీసుకొని అద్భుతమైన కుండ చేస్తాడు. ఇంత కొయ్య ముక్క తీసుకెళ్తే నాగలు చేస్తాడు. ఇక ఎన్ని ఉన్నాయి? వాళ్ళంతా కళాకారులు కదా! వృత్తి కళాకారులు ఉన్నారు. బ్రహ్మాండమైన వృత్తి కళాకారులు. వృత్తి కళాకారుల నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు. వ్యవసాయం గొప్ప కళ. ఆ వ్యవసాయం లో సాధన చేసేవాడు ఎట్లా ఉంటాడు? ఇది చెప్పచ్చు కదా! వ్యవసాయానికిను, కవిత్వ వ్యవసాయానికి పెద్ద తేడా లేదు. అందుకని కవిత్వ వ్యవసాయం అన్నాం మనం. అట్లా ఆ రోజుల్లో చూపు మీద దృష్టి పెట్టి, చూపు మీద ఒక చిన్న పద్యం రాశాను నేను. ఆకులో ఆకాశాన్ని, ఆకాశంలో అడవుల్ని చూడలేని వాడు, మనుషుల్లోని మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాన్ని చూడలేడు. రోడ్లలో నదుల్ని, నదుల్లో నవచైత్ర పదాల్ని చూడలేని వాడు, మనుషుల్లోని నవోన్మేష ఆశా వసంతోత్సవాన్ని చూడలేడు. ఇది చూడగలిగిపోతే రెండోది చూడవని. నల్ల మేఘం రైక వెనక సూర్యుణ్ణి, ఇంకేదో ఉంది పద్యం.
చూడలేని వాడు మనుషుల్లోని ఏదో పద్యాన్ని చూడలేవు, పోరాటాలను చూడలేవు అని మొదలొచ్చింది. అందుకని వాడికి కుక్క పిల్లై నాకు అనంత ఆర్తనాదం. వాడికి మట్టి మట్టే నాకు మట్టి కవిత్వం అని పోయం. ఇప్పుడు 78 ఆ ప్రాంతాల్లో చర్చల్లోకి వచ్చిన పోయం ఇది. అంటే ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా సామాజిక రాజకీయ స్థితుల్లో కవిత్వాన్ని గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. నలుగురు కలిసినప్పుడు జరిగే చర్చే కదా! ద్వారకా హోటల్‌లో 30 ఏళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం? కవిత్వాన్ని గురించి, కథల గురించి, నవల గురించి, పద్యం ఇప్పటికి ఉండాలని సీరా గారంటే ఆయన దారుణంగా ఆహ్, దా దాడి ఆయన మీద దాడి చేసిన సందర్భాలున్నాయి. పద్యం ఔట్ ఆఫ్ డేట్ అని చెప్పిన వాళ్ళు. ఆయన కాదయ్యా పద్యం అవసరం ఉంది. ఆయన చెప్పిన పద్ధతులు ఉండయి అనుకోండి. కానీ నలుగురు కవులో, నలుగురు కళాకారులు కలిసినప్పుడు చర్చ జరిగిద్ది. అది కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అవుతుంది. అట్లా సాగుతూ వచ్చిందయ్యా. చాలా దూరం వచ్చాం మనం. చాలా దూరం వచ్చాం. నడుచుకుంటూ ఇటు వచ్చినాం. అన ఆహ్, ఇంద నేత్రధనస్సు. నేత్రధనస్సు వచ్చిన తర్వాత భారమితి వచ్చింది. అప్పటికి నేను సంచారం మొదలైంది నాది. స్కూళ్ళకి, కాలేజీలకి తిరగటం, మాట్లాడటం, కాలేజీ డేలకు పోవటం. పీడీఎస్‌యు, ఆర్‌ఎస్‌యు తరపున నేను పోతే ఏబీవీపీ తరపున రఘురామారెడ్డి ఎవరో వచ్చేవాళ్ళు. పెద్ద యుద్ధాలు జరిగాయి. ప్రతి కాలేజీ డే కూడా ఒక యుద్ధమే. 4000 మంది పిల్లలుంటే 4000 మంది పోలీసులు ఉండేవాళ్ళు చుట్టూ. ఆ రోజు బతికి బయటపడతామో లేని తెలియని సన్నివేశాలున్నాయి. ఆర్ట్స్ కాలేజీలో మీటింగులన్నీ ఎంత అద్భుతంగా ఉండేయి. ఒక క్రియేటివ్ యాక్టివిటీ అయ్యా. మాట్లాడటం అనేది ఒక పోయెమ్. ఒక ఉపన్యాసం అనేది ఒక పోయెమ్ లాంటిదే. పోయెమ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసినట్టుగా ఉపన్యాసాన్ని కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళుండారు. వాట్ అబౌట్ జ్వాలాముఖి? అద్భుతం. వాట్ అబౌట్ కాశీపతి? అద్భుతం. వాట్ అబౌట్ మధుసూదన్ రావు? అద్భుతం. వాడు ఉపన్యాసాల్లాగా ఉండవు. అది పాఠాల్లాగా ఉంటాయి. ఒక పద్య నిర్మాణంలాగా ఉంటది అద్భుతంగా. వాళ్ళ నుంచి నేను కొంచెం గ్రహించా మాట్లాడటం నేర్చుకున్నాను నేను. నేర్చుకునేది ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు నేర్చుకుంటా ఉండాలి. 80 ఏళ్ళప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను. సేమస్ హీనీ అని ఒక ఐరిష్ పోయిట్ ఉన్నాడు. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది వాడికి. ఇప్పుడు ఆడి కవిత్వం చదువుతున్నా నేను. ఐర్లాండ్. నా పక్కన ఉన్నాడు. నా పక్కన చాలా మంది కవులుండారు. వాళ్ళందరూ కాసేపు ఐర్లాండ్ సేమస్ హీనీని చదువుతాను. కేదార్‌నాథ్ సింగ్‌ని చదువుతాను. ఇంకోడిని చదువుతాను. పక్కనే మన కొత్తగా ఎవరైనా కవిత్వం వేస్తా పుస్తకం పంపుతాడు. నా 4 మాటలు రాయండి సార్ అని. అతని పుస్తకం చదువుతాను. ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఒకదానికి తిరుగుతా ఉంటాను. ఇది ఒక కర్మాగారం, ఒక కర్మశాల. అక్కడి నుంచి వస్తా ఉంటది. ఆ ఆ సందర్భంలో హై స్కూల్‌కి పోతాం. పద్యం చదవమంటారు. ఒక కాలేజీకి పోతాం. పద్యం చదవమంటారు. చక్కగా బ్రహ్మాండంగా అజంతా పద్ధతిలో కవిత్వం రాస్తే పట్టదు. భారమితి లాంటి అక్కడి నుంచి వక్తృత్వ కవిత్వం అని పేరు పెట్టారు మనాళ్ళు నా కవిత్వానికి. మోహనాల దాంట్లో వచ్చినట్లు. వక్తృత్వ కవిత్వం ఒకటి లేదు. వాడికి రిలేట్ కావాలి. కనెక్ట్ కావాలి. అధ్యాపకుల గురించి కాదు నేను మాట్లాడేది. విద్యార్థులు ఉన్నారు నా ముందు. ఒక 2000 మంది ఉన్నారు. వాడికి నేను ఆ పద్యం అందాలి. నా పద్యం అందాలంటే ఒక లైన్ అందకపోయినా రెండో లైన్ అందాలి. ఒక ఇమేజ్ అందకపోయినా రెండో ఇమేజ్ అందాలి. నేనేదైతే డ్రైవ్ చేస్తున్నానో ఆ పాయింట్ వాడి హృదయంలో నాటుకోవాలి. దానికి శిల్పం అని పేరు పెట్టు, ఏదని పేరు పెట్టు. నేను కవి కూడా ఎత్తు కూడా లేస్తా ఉంటాడు. రకరకాలుగా ఏస్తా ఉంటాడు. డ్రైవ్ చేస్తా ఉంటాడు. అంతటా స్తబ్దత ఆవరించిందంటున్నారు అనేది ఒక పద్యం ఉంది. స్తబ్దత 78 ఆ ప్రాంతంలో ఒక ఇదొచ్చింది. ఏముంది కవిత్వం ఏముంది అంతా స్తబ్దంగా ఉందని. దానికి రిప్లైగా రాసిన అంతటా స్తబ్దత నాకంతటా కవిత్వం కనిపించిందేమిటి అని ఏదో నెహ్రూ గారి నుదిటి మీద పద్యం కనపడుతుందని అట్లా వస్తా ఉంటాయి. బ్రహ్మాండంగా వచ్చినాయి. అన్నీ వచ్చినాయి అట్లా. అట్లా ఈ ఈ చూసుకోవటం, చదువుకోవటం ఒక్కొక్కప్పుడు ఒక లైన్, ఒక మాట, ఒక శబ్దం నీకు ప్రేరణ కావచ్చు. అక్కడి నుంచి వచ్చింది. భారమితిలో నా స్ట్రక్చర్ మారింది. భారమితిలో నా పొలిటికల్ కంటెంట్ నీకు అండర్‌లైన్‌గా కనపడిద్ది. నేనెప్పుడు కూడా పొలిటికల్ లైన్ మిస్ కాలేదు. శివారెడ్డిలో గాని ఒక కవి ఎప్పుడు చనిపోకుండా ఉంటాడని నేను అనుకుంటున్నానంటే, వాడి రాజకీయ ధోరణి గాని, రాజకీయ లైన్ గాని మిస్ కాకూడదు. ఏదైతే నమ్మాడో, దేనికోసం అయితే వాడు పోరాటం చేస్తున్నాడో, అది ఎక్కడ తప్పకూడదు. దోవ తప్పకూడదు. అంతర్లీనంగా నేను రాసే కవిత్వంలో అంతర్లీనంగా, బయటికి కాదు. అంతర్లీనంగా పొలిటికల్ కంటెంట్ ఉంటది.
పొలిటికల్ కంటెంట్ లేకపోతే కవిత్వం ఏమి లేనట్లు. ఈ మాట అంటే ఒప్పుకోకపోవచ్చు చాలా మంది మిత్రులు. కవిత్వాన్ని కల్మషం ఉన్న కవిత్వం అనుకునే వాళ్ళలో కూడా రాజకీయం ఉంది. రాజకీయం లేని చోటెక్కడ? ప్రజా రాజకీయం కావాలని అంటున్నాం మనం. ఆ రాజకీయాలు ఎట్లా వస్తాయి అనే దానికి అన్వేషణ చేస్తున్నాం. మామూలుగా ఎలక్షన్ ద్వారా వస్తాయా? కాంగ్రెస్ తెచ్చిద్దా? కమ్యూనిస్టులు తెస్తారా? లేకపోతే వర్గ పోరాటం కావాలా? ఇవన్నీ మన చర్చలు జరుగుతున్నాయి. చర్చల ద్వారా మనం చాలా సాధించాం. ఎవడన్నా ఒక మిత్రుడు అడిగాడు, ఎప్పుడన్నా ఈ దేశంలో కమ్యూనిజం వచ్చిద్దయా? కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన వచ్చిద్దా అని అడిగితే నేను వాళ్ళు రానక్కర్లేదు. వాళ్ళ ప్రభావంతో వచ్చిన మార్పులు చూడండి. వాళ్ళ ప్రభావంతో వచ్చిన మార్పులు ప్రగతిశీల వ్యతిరేకులైన వాళ్ళు కూడా ఈ జార్గన్ ఎట్లా వాడుతున్నారు? వాళ్ళ పద్యాల్లో కావచ్చు, వాళ్ళ ఉపన్యాసాల్లో కావచ్చు, లేకపోతే స్లోగనీరింగ్ ఉంది. సామ్యవాదం అనే తత్వాన్ని తీసుకొచ్చి మతతత్వ పార్టీలు కూడా ఆ స్లోగన్ వాడుతున్నాయి అంటే దాని ప్రభావం కమ్యూనిస్టులు ఈ దేశంలో రాకపోవచ్చు. కమ్యూనిస్టు కవులు ఈ దేశంలో ఇంకేదైనా చేయకపోవచ్చు. వాళ్ళ ప్రభావం అంతర్లీనంగా చాలా గొప్పగా ఉంటుంది. దాని ప్రభావం వల్ల ఇన్ని మార్పులు వస్తున్నాయి. ఒక కరుడు గట్టిన జాతీయవాది అంటే సనాతనవాది అని నా ఉద్దేశం. వాళ్ళ నుంచి కూడా ఈ మాటలు మాట్లాడుతుందంటే చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఇంపార్టెంట్. చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లా మారుతున్నారు? చుట్టూ ప్రజల్లో ఏ రకమైన అవేకనింగ్ వచ్చింది? ఏ రకమైన మేల్కొల్పు వచ్చింది? దానివల్ల ఎట్లా రాజకీయాలు మారుతున్నారు? రాజకీయాలను డిక్టేట్ చేసేవాళ్ళు, మార్చేవాళ్ళు ప్రజలు. నీ చుట్టూ ఉన్న ప్రజలు గుర్తుపెట్టుకోండి. అది కవి స్వీకరించాలి, తప్పదు. స్వీకరించిన తర్వాత భారమి తర్వాత మోహన వచ్చింది. మోహన వచ్చిన దాకా అప్పుడు దాకా కూడా నేను అవుట్ రైట్ గా రాసేవాడిని. అటువంటి మోహనకు వచ్చిన తర్వాత మోహనాలో మానవ సంబంధాలను గురించి మాట్లాడటం మోహన వచ్చేసరికి ఒక 47 ఆ ప్రాంతంలో నా వయసు వచ్చేసింది. మిడిల్ ఏజ్డ్ వచ్చేసాను. ఏజ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. ఏజ్ నిన్ను డైరెక్ట్ చేస్తూ ఉంటది, చెప్తా ఉంటది. ఏజ్ చెబుతుంది. 47 ఆ ప్రాంతంలో మోహనాకి సాహిత్య అకాడమీ వచ్చింది. మోహనాలో మానవ సంబంధాల గురించి, మానవ సంబంధాలు ఎట్లా హీనమైపోతున్నాయి, దుర్భరం అయిపోతున్నాయి. నీ చుట్టూ ఉన్న వ్యవస్థ దుర్లక్షణాలు ఒక కుటుంబంలోకి ఎట్లా ఎంటర్ అవుతాయి? మనుషుల్లోకి ఎట్లా ఎంటర్ అవుతాయి? మనిషి అమనిషిగా ఎట్లా తయారవుతాడు? కవి చూపు అక్కడ దాకా పోవాలి. బహుశా నేను అనుకోవటం ఆ లోచూపు మోహనతో మొదలైంది అనుకోవటం. ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి, స్ట్రక్చరల్ ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి, ఆలోచనలో కూడా ఎక్స్టెన్స్ వచ్చినాయి. చుట్టూ ప్రకృతిని చూడటం కూడా నాకు ప్రకృతిలో పల్లెటూరులో పుట్టి పెరిగాడు, ప్రకృతిలో పుట్టి పెరిగినట్టే. ప్రకృతి దూరంగా ఉండడం, మనం క్రమక్రమంగా దానికి దూరం అవుతున్నాం కాబట్టి మనకు దాని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి నెరుడా నాకు ఏం నేర్పాయంటే ప్రకృతిని ఇప్పుడు కూడా పట్టుకోవచ్చు అని. గ్రేట్ డిట్సాస్ అని గ్రీక్ పోయిట్ ఉన్నాడు, చాలా విషయాలు చెప్పాడు. లాంగ్ పోయమని ఎట్లా వాడుకోవచ్చు మనం. ఒక్కొక్క లాంగ్ పోయం ఆయన మార్చింగ్ సాంగ్ లాగా తయారు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప మహాకవులు చాలా విషయాలు చెప్పారు. చాలా స్వీకరించాను నేను. స్వీకరించడానికి సిద్ధమై ఉండాలి మనం. మోహనాలో ఆ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి పద్యాలు ఏమైనా సరే. మోహన తర్వాత వచ్చినవి అన్ని కూడా ఎక్స్టెన్షన్సే. ఏం చేశాం మనం? ఏం చేయాలి? నీ లైన్ మారకుండా, నీ సిద్ధాంతం మారకుండా, నీ నమ్మకం మారకుండా వైడన్ చేసుకుంటా పోవాలి. పద్యాన్ని విస్తృతి చేసుకుంటా పోవాలి. అంతర్గతంగా దాన్ని విస్తృతం కావాలి. నీ శైలి విస్తృతం కావాలి, నువ్వు విస్తృతం కావాలి, నీ రూప పరిణామం జరగాలి, నీ ఆలోచన విస్తృతి జరగాలి. నువ్వు చాలా దూరం పరిగావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవుల్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఈ దేశంలో ఉన్న కవుల్లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీ శైలి ఎట్లా ఉంది, నువ్వెట్లా ఉన్నావు? ఈ పోల్చి చూసుకోవటం, మాట్లాడుకోవటం చాలా ఇంపార్టెంట్. మొదటి నుంచి అధ్యయనం చేసే అలవాటు ఉంది నాకు. దాని ద్వారా పరిశీలన చేయటం, ఈలోగా ఆఫ్రికన్ పోయిటరీని అనువాదం చేయటం మొదలుపెట్టా. గుర్తులేదు సమయం. నవీను ప్రజా సాహితీ ఎడిటర్గా ఉన్నాడు అప్పుడు. నా చేత గొడవ చేయించి ఆఫ్రికన్ కవుల్ని పరిచయం చేయించాడు ప్రతి నెల ఒకడిని. అప్పుడు ఆఫ్రికన్ కవులు నాకు పుస్తకాలు దొరికినాయి. అబిడ్స్లో అక్కడ సిఎల్ఎస్ బుక్ షాపులు దొరికినాయి. ఒక్కొక్క కవిని పరిచయం చేసి అప్పుడు నవీన్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక 15 మందిని 20 మందిని పరిచయం చేశాను. పుస్తకం తేలేదు. పుస్తకం తేవాల్సిన అవసరం ఉంది. నా లోపమే తప్ప నవీన్ది కాదు. ఆఫ్రికన్ పోయిటరీ చదివిన తర్వాత నాకు కొత్త కోణం యాడ్ అయింది.
సూటిగా బలుగుతూ అద్భుతంగా బలకడం ఎట్లా, వర్ణ రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడాలి, నీగ్రోలు ఉన్నారు, వైట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ ఎట్లా ఉంది. ఫ్రెంచ్లో ఫ్రెంచి భాషలో ఆఫ్రికన్ కంట్రీస్ లో రాజభాష కొన్నిట్లో ఫ్రెంచే. ఫ్రెంచ్లో అద్భుతమైన కవిత్వం రావడానికి ఆనాటి లోకల్ రాజకీయాలు రోజుల ఫ్రిక్షన్స్ ఎట్లా కారణమైనవి అనేది మనం అవగాహన చేసుకుంటాం. విస్తృతం అవటం అనేది కార్యక్రమం ఉండాలయ్యా. విస్తృతం చేసుకుంటా పోతే నేను సజీవంగా ఉంటావు. అధ్యయనం ద్వారా సజీవం చేసుకున్నాం. నిత్యం నువ్వు చూడటంలో చాలా ఇంపార్టెంట్. ఏది కూడా అస్పృశ్యం కాదు. నీ ముందు కూర్చుంటావు, చెట్టు కింద కూర్చుంటావు, నీ ముందు ఒక ఆకు రాలుతా ఉంటది, పడతా ఉంటది, 4-5 ఆకులు రాలుతాయి. గాలి దూరినప్పుడు వర్షంలాగా ఆకులు కురుస్తాయి. పద్యం రాయకూడదా? రాసిన మహాకవులు ఉండారు మన చుట్టూ. దేని మీదైనా పద్యం రాయొచ్చు. ఈ ప్రకృతిలో సమస్త మానవ జాతి మీద కూడా పద్యం రాయొచ్చు. మీరు పద్యం రాయాలి. ఏది అస్పృశ్యం కాదు, ఏది పరిహరించదగింది కాదు. నువ్వేమి చేస్తున్నావు? ముడుచుకోకూడదు. సిద్ధాంతం ఎప్పుడు నేను విస్తృతపరచడానికి పనికొచ్చేదే తప్ప నేను సంకుచితం చేసేదానికి పనికొచ్చేది కాదు. నా దృష్టిలో, నా అనుభవంలో చెబుతున్నాను. 78 ఏళ్ళు చాలా నేర్చుకున్నాను నేను. సిద్ధాంతాన్ని మనం నేపం పడతాడు, వీడు గడ్డగట్టుకుపోయాడురా, సిద్ధాంతంలో ఇరుక్కుపోయాడురా, మార్క్సిజంలో ఇరుక్కుపోయాడురా అని మన వాళ్ళు అంటా ఉంటారు కదా. తప్పు. అది చేతగానాడు చేసే పని. సిద్ధాంతం అనేది ఎప్పుడు నిన్ను విస్తృతికి, నువ్వు విశాలం అవడానికి దోహదం చేసింది తప్ప నిన్ను గడ్డగట్టుకుంటానికి, కుంచుకుపోవటానికి కాదు. కుంచుకుపోయేది సిద్ధాంతం గొప్ప సిద్ధాంతం కాదు. ఆయా కాలాలకి అనుభవించుకొని నువ్వు విస్తృతపరచుకోవాలి. మార్క్సిజం కూడా ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడు కాలాలకి మార్క్సిజం అనుభవించుకోలేకపోవటం మన తప్పు. దాన్ని అవగాహన చేసుకోకపోవటం, దాన్ని విస్తృతంగా డైమెన్షన్స్ తో సహా చూసి అర్థం చేసుకొని అనుభవించుకోలేకపోవటం మన తప్పు. అది మార్క్సిజం లెనినిజం ఏంది, లెనినిజం మావోయిజం ఏంది, ఇక్కడ ఏది ఇంకో ఇజం కావటానికి ఆస్కారం లేవు. ఆ స్థాయి ఆలోచన పరుడు, తింకరు, మేధావులు ఎవరు లేకుండా పోయారేమో నాకు తెలియదు ఆ సంగతి. కవులు ఏ మేరకి మార్క్సిజాన్ని చదువుకోవాలి, కవులు ఏ మేరకి సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అది అక్కడి నుంచి మొదలైంది. అక్కడ తర్వాత వచ్చిన పుస్తకాలన్నీ ఎక్స్టెన్షన్సే, ఒకదానికొకటే. అంతర్జనం అని ఒక పుస్తకం వచ్చింది. నాకు యాక్సిడెంట్ అయింది ఎప్పుడు 2002లో. ఓ 2 సంవత్సరాలు ఖాళీ రీతి 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాను. 4 ఆపరేషన్లు అయినాయి. మా శ్రీకాంత్ని అడిగా, అరే ఓ 200 పేజీల పుస్తకం తెచ్చిపెట్టరా రాసుకుంటానికి. మంచం మీదే రాశాను. ఒక లాంగ్ పోయం రాశాను. 50-60 పేజీలు వచ్చింది అది. కొన్ని భాగాలు కొన్ని చోట్ల వచ్చినాయి కానీ మొత్తం రాలేదు ఇంకా కావ్యం అది. మధ్యలో ఈ అంతర్జనం పద్యాలు మొదలైనవి. అంతర్జనం చూసుంటారు మిత్రులు చాలా మంది కూడా. ఏ డిఫరెంట్ ఆ పేరు తీసేస్తే శివారెడ్డి రాసిన దాన్ని నమ్మకపోవచ్చు మీరు. అంతర్జనం కూడా శివారెడ్డి ఎక్స్టెన్షన్ లో ఒక భాగం అని వేణుగోపాల్ అద్భుతమైన వ్యాసం రాశాడు. శివారెడ్డి ఏంది ఈ కవిత్వం రాస్తున్నాడు? శివారెడ్డి ఏంది ప్రేమ కవిత్వం రాస్తున్నాడు? ఎవడు చెప్పాడా శివారెడ్డి ప్రేమ కవిత్వం రాయకూడదని? ఎవడు చెప్పాడా? మార్క్స్ చెప్పాడా? ఎవడు చెప్పలేదు. ఏదైనా రాయొచ్చు నువ్వు సమర్థుడు అయితే. నెరుడ లవ్ పోయమ్స్ అని 100 పేజీల పుస్తకం రాశాడు. నెరుడ కంటే విప్లవ ఎవడు లేడు నా దృష్టిలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప విప్లవ కవులంతా కూడా గొప్ప లవ్ పోయమ్స్ రాశారు. అరే బేసు లవ్ కదయా. అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా చాలా లోతులకు వెళ్ళినట్టు ప్రేమ కోసమే కదా మీరు యుద్ధాలు చేసేది, పోరాడేది, కవిత్వం రాసేది. ప్రేమ లేకపోతే ఎట్టొచ్చింది? ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చునన్నాడు. ప్రేమ లేకపోతే ఏమీ లేదు నా దృష్టిలో. యుద్ధాలన్నీ కూడా ప్రేమ కోసం చేయాలి. ప్రేమను బతికించుకున్న చేయాలి. సమాజం వస్తుందంటే, సమానత్వం వస్తుందంటే అర్థం ఏంటి? ద్వేషించుకోవటం కాదు. ప్రేమ కోసం మనిషి ప్రేమ ముద్ద కావాలి, ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమ కనుక ప్రపంచవ్యాప్తంగా వస్తే, మనుషుల దగ్గరకు వస్తే, సమాజంలో నిండుకుంటే అంతకంటే అద్భుతమైన స్వర్గం ఏమవుతుంది? కవిత్వం ద్వారా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారా ఇది? కవిత్వం ద్వారా ఎవరు చెప్పలేదే. కవిత్వం ద్వారా విప్లవత్వం చెప్పలేదే. అది ఒక సాంస్కృతిక రంగం, ఒక ప్రేరణ. మహాప్రస్థానం ఎంతమందికి ప్రేరణ ఇచ్చింది? అది అల్లుకుంటది. అంతర్జ్వాల అది అట్లా అల్లుకుంటా పోతా ఉంటది. ఒకళ్ళ నుంచి ఒకటికి వెళ్తా ఉంటది. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక 10,000 కాపీలు వేస్తాడు శివారెడ్డి పుస్తకం. 1000 కాపీలు ఎంతమంది చదువుతారయ్యా? ఒకడే చదవడం. ఒకటి దగ్గర నుంచి అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. వ్యాప్తి చెందిద్ది, అల్లుకుంటది, అగ్నిలాగా అంటుకుంటది. గుర్తుపెట్టుకోండి. సాహిత్యం గొప్ప లక్షణం ఏంటంటే సచేతనం కావడం. నిన్ను సచేతనం చేసిద్ది, నిన్ను బతికించిద్ది. ఇవాళ కూడా రాసుకున్నాను ఒక పద్యం. బతికుండానా నేను అని ప్రశ్నించుకొని బతికుండా.
అని నేను సమాధానం చెప్పుకున్నాను పద్యంలో. కరోనా వచ్చిన తర్వాత అందరూ ఎంటీ అయిపోయారు, నిర్జీవులు అయ్యారు, మృతజీవులు అయ్యారు. అంతే, అంతే, చచ్చిపోయినట్టు అయిపోయారు. అంతా ఖాళీయే కదా, అంతా శూన్యమే కదా, ఎక్కడ ఏం మెరగలేదు కదా, మనకి ఎక్కడ ఏం కనపడలేదు కదా. లోన ఉండాళ్ళు క్వారంటైన్ అనుభవిస్తూ ఒక రకంగా, జబ్బు చేసిన వాళ్ళు ఇంకో రకంగా క్వారంటైన్ అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉండి క్వారంటైన్ అనుభవించిన వాళ్ళకి అనుభవిస్తున్న నరకం నిజంగా క్వారంటైన్ వచ్చినాడు అనుభవించలేదు నా దృష్టిలో. నేను చూస్తున్నాను కదా, ఈ 7 నెలల నుంచి మనం అనుభవించే దుఃఖం మామూలుది కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇంత దుఃఖం ప్రపంచం ఎప్పుడు అనుభవించలా, ఇప్పుడు అనుభవిస్తుంది. ట్రంప్ని ఎవరిని వదలలేదు. ఏ గ్రేట్ ఈక్వలైజర్ అన్నాడు కరోనాని ఇప్పుడు. గ్రేట్ ఈక్వలైజర్, తన తరతం భేదం లేదన్నాడు. అది ప్రాణి కూడా కాదు, అప్రాణి. అప్రాణి ఎన్ని మిరకలు చేసింది, ఎంతమందికి ఎన్ని విషయాలు బోధపరిచింది. ఇప్పుడైనా మనం మనుషులు అని గుర్తించుకోకపోతే ఎట్లా? ఇప్పుడైనా మన మనుషుల్లాగా ఉండాలి, మానవత్వం ఉండాలి మనలో. మనం వీ షుడ్ నాట్ బి ఇన్ హ్యూమన్, అమానవీయులం కానక్కర్లేదు అనే తత్వం నేర్చుకుంటే బాగుండు కదా. ఆ నేర్పడానికి చేసే ఒక చిన్న ప్రాసెస్ లో భాగం అవుతారు కవులు గాని, రచయితలు గాని, మరొకరు గాని. మార్క్స్ 3 పుస్తకాలు ఉన్నాయి. నా బాల్యం, నా విశ్వవిద్యాలయాలు, 3 పుస్తకాలు. నాకు అవి మత గ్రంథాల కింద లెక్క. అద్భుతంగా ఎన్నిసార్లు చదువుకున్నా. మీరు చదవండి, ఎప్పుడన్నా చదవండి. నా విశ్వవిద్యాలయం చదవండి, నా బాల్యం చదవండి. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఎంత అద్భుతమైన ప్రోజ్ రాశాడు మార్క్స్. పోయిట్రీ, షీర్ పోయిట్రీ, మీరు చదవండి. అనువాద శైలి అని ఒకటి ఉంది. అనువాదం ద్వారా వచ్చి సంక్రమించినటువంటి అద్భుతమైనటువంటి శైలి ఉంది, మనకి నిర్మాణం ఉంది. మీకు రష్యన్ నుంచి అనువాదం అయి వచ్చిన పుస్తకాలు చూడండి, మీకు దొరికింది. ఎక్కడి నుంచి అయినా నీ శైలి నువ్వు పరిపూర్ణం చేసుకుంటూ, నువ్వు వచనం నుంచి తెచ్చుకుంటున్నావా, పద్యాల నుంచి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటే ఏమిటి? నీ శైలి, నీ రూపం పరిపూర్ణం కావాలి, చాలా సారవంతం కావాలి, డీప్ రూటెడ్ కావాలి, అది ఎక్స్టెండ్ అవ్వాలి. ఏ కవి విషయంలో అయినా సరే వాడు సచేతనంగా ఉంటే, కొంచెం కళ్ళు తెరిచి ఉంటే, చుట్టూ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే, ప్రపంచాన్ని లోనక తీసుకుంటే, హృదయంలో తీసుకుంటే వాడు విస్తృతం అవుతాడు. వాడి శైలి విస్తృతం అయ్యిద్ది, వాడి భాష విస్తృతం అయ్యిద్ది. చాలా అద్భుతమైన కవిత్వం రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం కొన్ని చాలా దరిద్రపు విషయాలు ఉన్నాయి మన దగ్గర, అవి వదులుకోకపోతే కష్టం, చాలా కష్టం. ఏ టైం 78 ఏళ్ళు వచ్చినాయి అయ్యా. ఐ డోంట్ థింక్ దట్ ఐ am old. I am of my grandson's age. 6 ఏళ్ళు. ఆడు నిన్న మేము ఆటో ఎక్కుతున్నాం. హీ ఈజ్ మై గురు నౌ. ఈ చైల్డ్ లైక్ గ్లో అన్నాడు రాబర్ట్ బ్రిడ్జెస్ అని ఒక బ్రిటిష్ కవి. చైల్డ్ లైక్ గ్లో, GLOW, కాంతి. వీఆర్ లూజింగ్ ఇట్ కదా. బాల్యంలో ఉంటది ఆ కాంతి, పెద్ద అయ్యేసరికి వీఆర్ లూజింగ్ దట్ చైల్డ్ లైక్ గ్లో. హౌ టు కీప్ ఇట్ అలైవ్? ఆ అమాయకత్వాన్ని, ఆ ఇన్నోసెన్స్ ని బతికించుకోకపోతే కవి ఎట్లా బతికుంటాడు, మీలో కళాకారుడు ఎట్లా బతికుంటాడు? ఆ చైల్డ్ లైక్ గ్లో ఐ ఐ స్టీల్ ఇట్ ఫ్రమ్ మై grandson, from my children. I steal it from the birds, I steal it from the animals, I steal it from the trees and the birds and the flowers, you know. గొప్ప కవి గొప్ప దొంగ అన్నాడు ఒక టిఎస్సి లేటెవుడు. ఆ చోర ప్రవృత్తి ఉంది నాలో, చాలా నేను దొంగిలిస్తా. నా ఎదురుగా ఎవడని కూర్చుంటే కాసేపట్లో వాడి సర్వ లక్షణాలు నేను వడపోసి వాడి సారాంశం ఏది నేను లాక్కోగలను. అది కవిత్వ లక్షణం ఉండాలని నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి మొదలైన ఒక వాల్యూమ్ తర్వాత ఒక వాల్యూమ్ మీరు చూడండి. నా పట్టుదల ఏంటి తెలుసా? ఈ పద్యంలాగా ఆ పద్యం ఉండకూడదు, ఆ పద్యంలాగా ఇంకో పద్యం ఉండకూడదు. ఈ పుస్తకంలాగా ఆ పుస్తకం ఉండకూడదు, ఆ పుస్తకంలాగా ఇంకో పుస్తకం ఉండకూడదు. ఒక్కొక్క పుస్తకానికి ఒక టైం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలంలో జరిగిన ఘటనలు ఉన్నాయి, చరిత్ర ఉంది. అవన్నీ ఆ పుస్తకంలో రిఫ్లెక్ట్ అవుతాయి. రెండో తర్వాత వచ్చిన పుస్తకంలో అవి ఉండదు. కాలం మారిద్ది, సమయం మారిద్ది, సమాజం మారుతుంది, పోరాటాలు ఉంటాయి, ఘటనలు ఉంటాయి, ఎన్కౌంటర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కవులు ఏం చేస్తారు? చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు అని పద్యం మొదలైంది అనుకోండి. 80లోనూ 90లో రాసిన పద్యం ఇప్పుడు రాదు. ఆనాడు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి,
గొంతు మీద కత్తి పెట్టి నిజం మాట్లాడమన్న నిజమే మాట్లాడని ఒక పద్యం వచ్చింది. 90s లో వచ్చిన పద్యం. అప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుంది, దారుణం జరుగుతుంది. ఒక కార్యకర్త కవి అయిన వాడు ఎట్లా ఉండాలి? గొంతు మీద కత్తి పెట్టి నిజం మాట్లాడమన్నా నిజమే మాట్లాడాలి అని మొదలైద్ది. అద్భుతమైన పద్యం ఒకటి వచ్చింది. పద్యం రావటానికి నేను కాదు ప్రేరకుడు, నేను వాహకుడినే. ప్రేరణ సమాజంలో ఉంది, ఆనాటి ఘటనలో ఉండయి. కాబట్టి ప్రతి పుస్తకం కూడా ఆనాటి ఘటనల సమాహారము, ఆనాటి చరిత్రకి అది నిదర్శనము, అది ప్రతిబింబంగా ఉంటుంది. అది ప్రపంచం, ఇండియాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు. ప్రపంచం మొత్తం కూడా కవి చేతిలో ఉంటది. పాలస్తీనాలో ఏం జరిగితే ఇక్కడ రియాక్ట్ అవుతాడు. అరాఫత్ అరాఫత్ అని సిద్ధారెడ్డి ఒక అద్భుతమైన పద్యం రాశాడు. అరాఫత్ అస్పృశ్యుడు కాదు కదా, అరాఫత్ బికమ్ ఏ సింబల్. ఎవరైనా సరే ఒక పోరాట వీరుడు సింబల్ అవుతాడు, సముద్రుడు ఒక సింబల్ అవుతాడు, మరొకడు ఇంకో సింబల్ అవుతాడు, గుర్తు అవుతాడు, చరిత్రలో భాగం అవుతాడు, కవిత్వంలో భాగం అవుతారు. కవిత్వంలో భాగం అవటం అంటే ఒక ప్రవాహ గతిలో భాగం అవుతారు వాళ్ళు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప అమరులు ఉన్నారు, గొప్ప గొప్ప అమరవీరులు ఉన్నారు, వీరులు ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడున్నారు? చరిత్రలో కలిసిపోవాలా, కాలగతిలో ప్రవాహంలో భాగం అయ్యారు. అది గమనించాలి కవి అయిన వాడు. తర్వాత వచ్చిన నా పుస్తకాలు చాలా ఉన్నాయి కదా, ఆ, పేర్లు కూడా గుర్తులేదు, వృద్ధులే వాటి పేర్లు ఎందుకు కానీ గుర్తున్నాయి కదా. ఒక్కొక్క పుస్తకం ఆనాటి స్థితికి, ఆనాటి మానవ స్థితికి, హ్యూమన్ సిచ్యుయేషన్ అనే ఒక మాట ఉంది, దాన్ని మనం ఎగ్జిస్టెన్స్ కి లింక్ చేయొచ్చు. హ్యూమన్ సిచ్యువేషన్ ని ఎట్లా పట్టుకుంటున్నావు? ఆ హ్యూమన్ సిచ్యువేషన్ నువ్వు ఎట్లా ప్రవర్తించావు? ఆ సొసైటీలో ఆ సిచ్యువేషన్ ఆ కాలంలో ఆ సమాజంలో ఉంది, అక్కడ నువ్వు అట్లా ప్రవర్తించావు. ఆ హ్యూమన్ సిచ్యువేషన్ పట్టుకొని కనుక నువ్వు కవిత్వం చేయగలిగితే చాలా లోతైన అద్భుతమైన కవిత్వం వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. కాబట్టి నిత్యం వికాసం చెందుతూ పోవాలి, విస్తృతి చెందుతూ పోవాలి. దానికి అధ్యయనం చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ చెబుతాను కవులకి, చదవండ్రి నాయన. నాకు ఇప్పుడు చెప్తే ఇందాక చెప్పాను ఐరిష్ పోయిట్ హీలీ అని, నాకు ఇప్పుడు చదువుతున్నా. ఈజ్ ఏ రూరల్ పోయిట్. ఇప్పుడు చదువుతున్నా. నాకు నా బాల్యం నేను రాసినట్టుగా ఉండే కవిత్వం అంతా అంతా ఆ డిగ్గింగ్ అనే పోయం అంత గొప్ప పోయం. పల్లెటూరులో ఉన్నటువంటి వ్యవసాయక నేపథ్యం నుంచి ఎన్ని పద్యాలు రాశాడు, అద్భుతమైన పద్యాలు రాశాడు. నా దృష్టి మళ్ళీ మా ఊరికి వెళ్ళి తీసుకెళ్ళాడు నన్ను. ఒక్కొక్క కవి నీకు ఒక్కొక్క ప్రేరణ ఇస్తాడు, ఇంకొక కన్ను ఇస్తాడు, కొత్త కన్ను ఇస్తాడు. ఆ కొత్త కన్నుతో నీ జీవితాన్ని నువ్వు చూస్తావు. నీ జీవితం నుంచి అనేక కొత్త వస్తువులను బయటికి తీసుకొస్తావు, కొత్త పద్యాలు వస్తాయి. మనకు సామాన్యం అయిపోయి సాదా సీదా అయిపోయి జీవితం మామూలు అయిపోయి దాంట్లో ఏ కొత్తదనం లేక నూతనత్వం లేక మనం డెడ్ అయిపోతున్నాం. దాన్ని ఛేదించుకుంటానికి గొప్ప కవిత్వం చదవాలి, గొప్ప నవలు చదవండి. గొప్ప నవలు వచ్చినాయి కదా, చాలా నవలు వచ్చినాయి, చదవండి. అద్భుతమైన కవి అది ఏ భాషలో ఉంటే మనకేంటి? ఏ భాషలో వచ్చిన గొప్ప కవి రచన అయినా కూడా గొప్ప రచనే, దానికి ఏమి ఎల్లలు లేవు. గొప్ప రచన ఏదయ్యా అంటే అది సృజించబడ్డ కాలాన్ని స్థలాన్ని దాటి బయటికి వెళ్ళింది. దట్ ఈజ్ ఏ క్లాసిక్. ఏది గొప్ప కవిత? గొప్ప కవిత్వం అంటే అది అది ఒక కాలంలో నిర్మించబడచ్చు. కన్యాశుల్కం ఒక కాలంలో వచ్చిన కథ, ఒక నవల నాటకం అనుకోండి. అట్లానే మాలపల్లి ఇంకొకటి. అది ఆ కాలాన్ని దాటి మనగలగాలి. సాహిత్యం ఇంకా బతకటానికి ఇంత గొప్ప లక్షణాలు ఉండటానికి కారణం ఏంటంటే అన్వయింపు లక్షణం ఉంది సాహిత్యానికి. ఆయా కాలాల జనజీవితానికి అన్వయించుకునే లక్షణం, గొప్ప లక్షణం కవిత్వానికి ఉంది, సాహిత్యానికి ఉంది. కాబట్టి అది కాలం గడిచే కొద్ది గొప్ప సారవంతమైన రచన అయింది తప్ప నిస్సారమైంది కాటానికి వీలు లేదు. ఒక కవి ప్రయాణంలో, ఎదుగుదలలో, అబ్జర్వ్ చేసుకునే పద్ధతిలో తరతరాలు వస్తాయి. తరాల మధ్య ఫ్రిక్షన్స్ ఉంటాయి, అద్భుతమైనటువంటి ఫ్రిక్షన్స్ ఉంటాయి. జన జీవితంలో ఫ్రిక్షన్స్ ఉన్నాయి, పార్టీల మధ్య ఫ్రిక్షన్స్ ఉన్నాయి, నీ కొంపలో ఫ్రాక్షన్స్ ఉన్నాయి, నీ కొంపలో ఘర్షణలు ఉన్నాయి, నరకాలు ఉన్నాయి. ఈ నరకాల మధ్య నుంచి, ఈ ఫ్రాక్షన్స్ మధ్య నుంచి, ఈ సంఘర్షణ మధ్య నుంచి గొప్ప కవిత్వం రావాలి, గొప్ప రచనలు రావాలి. నిన్న చూడని దాన్ని ఇవాళ నువ్వు చూడాలి. నిన్న ఏదైతే నిర్మాణం చేయడానికి వెనకాడామో ఇవాళ చేస్తున్నాం మనం. ఆ రకంగానే మనం దళితులను కానీ స్త్రీలను కానీ ఇప్పుడు మళ్ళీ లెక్కలో తీసుకుంటున్నాం. మొన్నటిదాకా ఒకదానికి మనం ప్రామినెన్స్ ఇచ్చాం, ఆ ప్రామినెన్స్ ని బట్టి పోయాం. కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడు కొత్తగా దీని మీద మనం దృష్టి పెట్టాలి, ధ్యాస పెట్టాలి అని అనుకున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడతాం.
అది ఫెమినిజం కావచ్చు, దళిత పోయిటరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ లేనిది రేపు రావచ్చు. నీకు కొత్త చూపునిచ్చేది, కొత్త శక్తినిచ్చేది అధ్యయనమే, చదవటమే. ఇప్పుడు మళ్ళొకసారి మేనిఫెస్టో చదవండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ లెనిన్ కావ్యం చదవండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మార్క్స్, యాంగిల్స్ చదవండి. ఇప్పుడు మళ్ళొకసారి గోర్కి బాల్యం చదవండి. అమ్మ చదవండి. అమ్మ ఈ మధ్య చదివాను నేను. ఒక ఒక పోరాట కాలంలో వచ్చిన నవల ఎట్లా ఉంటది? ఒక పోరాట కాలంలో వచ్చినటువంటి మన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నవలలు ఎట్లా ఉంటున్నాయి? లేదా ఇంకొక ప్రాంతం నుంచి వచ్చిన నవలలు ఎట్లా ఉంటున్నాయి? కథలు ఎట్లా ఉంటున్నాయి? యాడ్ అవుతూ ఉంటాయి. కొన్ని అంశాలు యాడ్ అవుతూ ఉంటాయి. కొన్ని కొత్త కోణాలు యాడ్ అవుతూ ఉంటాయి. సాహిత్యం విశాలవుతూ పోతుంటది తప్ప ఇరుకవ్వదు. ఏ దేశపు సాహిత్యం అయినా సరే ఒక్కసారి ఆగదు. అది విశాలం అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటది, విస్తృతి చెందుతూ ఉంటది. ఆ విస్తృతి చేసే కంశంలో అనేక దేశాల కవులు, రచయితలు, నవలా రచయితలు, కథకులు మనకు సారవంశమైన అందిస్తారు. మన జీవితాన్ని వాట్ ఎవర్ ది లైఫ్ ఇట్ మే బి, యు మేక్ ఇట్ యూస్ఫుల్, యు మేక్ ఇట్ మీనింగ్ఫుల్, యు మేక్ ఇట్ బ్యూటిఫుల్. ఈ జీవితాన్ని అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి దాగా చేసుకునే శక్తి మనకుండాలి. ధనవంతుడైనంత మాత్రాన వచ్చింది అనుకోబాకండి. నో, ఇట్స్ ఎన్ ఆర్ట్ టు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్, మేక్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్. బహుశా నేను కవిని కాకపోతే గొప్ప హంతకుండా ఉండేవాడినేమో, గొప్ప దోపిడీదారుని అయి ఉండేవాడినేమో, బహుశా ఈ దేశంలో సగం లూట్ చేసి ఉండేవాడిని కవిని కాకపోతే. నన్ను అవన్నీ కాకుండా రక్షించింది కవిత్వం. గొప్ప కవిత్వం, గొప్ప కవిత్వం. అంతకంటే ఇంకేం కావాలయ్యా? నన్ను రక్షించింది. మిమ్మల్ని రక్షించేది కూడా కవిత్వమే. మిమ్మల్ని రక్షించేది కూడా సాహిత్యమే. సాహిత్యం ఈ ఈ సైబరు, ఈ గొడవలు ఇవి వచ్చినంత మాత్రం సాహిత్యం పని అయిపోయింది అనుకోబాకండి. చాలా పొరపాటు. ఈ సైబర్ దాంట్లో పనిచేసేవాళ్ళు, ఈ ఐటీలు పనిచేసేవాళ్ళు సగం మంది నాకు తెలుసు 50% అవన్నీ వదిలేసి షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లో వస్తున్నారు. కవిత్వం రాయటానికి వస్తున్నారు, కథలు రాయటానికి వస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఆనందం ఎక్కడుందో. డబ్బులో లేదని వాళ్ళకి తెలిసింది, నిర్మాణంలో ఉందని తెలిసింది, కవిత్వ నిర్మాణంలో, కథా నిర్మాణంలో ఉందని తెలిసింది. సృజన అంటే ఏం లేదయ్యా, నిర్మాణమే కదా. కవిత్వం అంటే ఏం లేదయ్యా, నిర్మాణమే. పద్యానికి ఒక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం నీ చేతిలో ఉంటది, నువ్వు చదువు. ఏమయ్యా? అయ్యా, ఏదో నోటుకొచ్చింది మాట్లాడాను, నా అనుభవం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను. చాలా ఉంది. 78 ఏళ్ళని ఒక గంటలో కుదించడం చాలా కష్టం. ఎక్కడెక్కడి నుంచి ఏం తెచ్చుకున్నానో, ఎక్కడెక్కడి నుంచి ఎవరి నుంచి ఏం స్వీకరించానో చెప్పలా నేను. మా అన్నయ్య ఆయన ఒక ఆయన మా ఊళ్ళో. నా హై స్కూల్ లైఫ్ లోనే పెద్ద లైబ్రరీ ఉండేది అక్కడ. నేను ఎస్ఎస్ఎల్సి అయిపోయే లోపల ఆనాటికి తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి నవలా రచనలు, కథలు, అనువాదాలు మొత్తం చదవటానికి ఆయన కారణం. ఒక పుస్తకం ఆయన డెడికేట్ చేశా, వెంకటరామరెడ్డి గారిని, మా అన్నయ్య. ఎవరు ఏమిస్తారు నీకు? నువ్వేం చెల్లించుకోగలవు? చెల్లించుకోలేను. మనం చాలా తీసుకుంటున్నాం, ఇవ్వటంలా. మన తల్లి నుంచి, తండ్రి నుంచి, తోటి వాళ్ళ నుంచి చాలా స్వీకరిస్తున్నాం, భార్య నుంచి స్వీకరిస్తున్నాం. కానీ ఇవ్వటంలో వెనకబడిపోతున్నాం. అది నాకు దుఃఖం. ఆ దుఃఖాన్ని కొంత ఉపశమించడానికి ఈ కవిత్వాన్ని ఆశ్రయించాను. తలుచుకుంటే దుఃఖం వస్తుంది నాకు. ఏమి జీవితం ఇది? ఇన్నేళ్ల ఎదుగుదల తర్వాత ఇంకా దుఃఖం ఉండాలా మనలో? ఇంకా ఈ సంకుచితత్వాలు ఉండాలా? ఇంత ఏడుపులు ఉండాలా? ఇంత క్రోధాలు ఉండాలా? ఇంత కోపాలు ఉండాలా? ఎంత పావన మూర్తి కావాలి కదా మనిషి. గొప్ప విద్యావంతుడు కావాలి కదా, గొప్ప మనిషి కావాలి కదా. ఇంకా అట్లేదు కదా. ఎంతకంటే దుఃఖకారకం ఏముందయ్యా? 20వ శతాబ్దంలో ఇంకా దుఃఖం మిగిలి ఉండాలా? చాలా అన్యాయం కదా. ఆలోచించండి నాన్న. థ్యాంక్ యూ. వీళ్ళందరికీ, మీ అందరికీ థ్యాంక్స్ నాన్న. ఈ 4 మాటలు విన్నందుకు. ముఖ్యంగా చదవంది, కవిత్వం ఉంది కదా. కవిత్వం లేదు, శివారెడ్డి లేడు, కవి ఉన్నాడు అంతే. అమ్మా ఏదన్నా అడిగితే అడగండి. సునీల్, అమ్మా సునీల్, సునీల్, చెప్పమ్మా. సునీల్ అయిపోయింది, ఉన్నావా? మాట్లాడు. ధన్యవాదాలు సార్. అమ్మా విన్న తర్వాత ఇంకేం మాట్లాడతాం అనిపించింది సార్. థ్యాంక్ యూ. మీరు చూపిన బాటలో నడవడం తప్పించి మాట్లాడడానికి ఏం లేదనిపించింది సార్. అయినా మన మిత్రులు చాలా మంది ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. వెల్కమ్ అమ్మా. వాళ్ళకి అవకాశం ఇద్దాం సార్.
చెప్పు. దయచేసి మన మిత్రులు అన్మ్యూట్ చేసుకొని లేదా రైజ్ హ్యాండ్ ఆప్షన్ ని వాడుకొని అడగండి సార్ ప్రశ్న. బాలసుధాకర్ మౌళి గారు అడగండి సార్. హలో గురుగారు. అమ్మా గురుగారు చెప్పు, బాగుండవురా? బాగున్నా. సైడ్ లేకుండా చెప్పు, అడగండి మౌళి గారు. అడుగునా. లాక్డౌన్ కాలం మొత్తం మీ ఘర్షణ ఎలా కవిత్వంలోకి లాక్డౌన్ కాలం మొత్తం మీ ఘర్షణ ఎలా కవిత్వంలోకి తర్జుమవుతుంది? సింపుల్ ఒకటి రెండు వాక్యాల్లో చెప్పండి గురు. నువ్వు ఒక 4 నెలలు ఏమి రాయలేదమ్మా. 4 months ఏమి రాయలా. చదివా, విస్తృతంగా చదివా. నవలు చదివాను, కథలు చదివాను. కొంచెం ఈ తేరుకున్న తర్వాత ఈ మధ్య వస్తున్నాయి. కీర్తన అనే ఒక పోయం వచ్చింది, వివిధలో గుర్తుందో లేదు మీకు. ఆ కీర్తనతో మొదలైనవి. అక్కడ గడ్డగట్టుకొని ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఎండాకాలం మంచంతా కరిగి నదుల్లో ప్రవహించినట్టుగా ఇప్పుడు ప్రవహిస్తున్న పద్యాలు వస్తున్నాయి. ఏమ్మా, అదే నేను మెడిటేట్ చేసుకుంటానికి, ఆలోచించుకుంటానికి, తపస్సులోకి వెళ్ళటానికి నేను అనుకోవటం ఆ కాలం పనికొచ్చింది. ధన్యవాదాలు సార్. తర్వాత గాజోజు నాగభూషణం గారు ఉన్నారు. అయ్యా అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అయితే సాహిత్యానికి, కవిత్వానికి సంబంధించి సంక్లిష్టత, మార్మికతలే గొప్ప కవిత్వ కులమానాలుగా కొందరు గట్టిగా వాదిస్తున్నారు ఈ మధ్య. మంచి కవిత ఈ మధ్య కాదు, 30 ఏళ్ల కిందట సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా సంక్లిష్టత గురించి మార్మికత దేవుడు ఆడిస్తున్నాడయ్యా. ఆడెవడన్నా వాదించాడు అనుకో, ఆడు అవుట్ ఆఫ్ డేట్. అదే సార్, ఇప్పటికీ వాళ్ళు ఆ రకమైన భావనలోంచి వాదిస్తా ఉన్నారు. నిజానికి మంచి కవిత నిర్ధారించే ఆధునిక సనాతనవాదులు అట్లా అంటారు నాగభూషణం. ఆధునిక సనాతనవాదులు ఉన్నారు ఇంకా మనలో. వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పక్క యు బ్రష్ ఇట్ అసైడ్ అండ్ గో యాడ్. అంటే మీ అభిప్రాయంలో మంచి కవిత నిర్ధారించే మౌలిక అంశాలు ఏమైనా ఉంటాయా నిజానికి కవిత్వం? ఉండదు సార్, నీ అనుభవం ఏమి కారణం. దాన్ని ఎవడు స్కేలు పెట్టి కూర్చి చెప్పలేడు కదా. ఓ పద్యం తర్వాత నువ్వు తన్మయుడు కావాలి కదా. ఆ పద్యంలో లీనమయ్యి ఆ స్థితిని నువ్వు అందుకోవాలి కదా. అదే గొప్ప కవిత. గొప్ప కవిత కారణం నువ్వు గాని, కవిత కాదు. నువ్వు కరిగి పద్యంలో మునిగిపోతే అది గొప్ప కవిత. ఓకే, అన్వర్ హుస్సేన్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. చెప్పునా సార్. డాక్టర్ మండి అన్వర్ హుస్సేన్ సార్, కర్నూలు ఉస్మానియా కళాశాల. నమస్కారం, చెప్పండి సార్. సార్ మీ శిష్యుడిని సార్. నా శిష్యుడు? అవును సార్. అంటే మీరు నాకు పురోహితుడుగా తెలుసు. పురోహితుడు మద్దూరు ఆదర్శ వివాహాన్ని చేయించినటువంటి పురోహితుడు మీరు. సారా వ్యతిరేక ఉద్యమంలో నిబద్ధత కలిగిన కవిగా మిమ్మల్ని చూశాను. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరించినటువంటి ఆ గుర్తులు నాకున్నాయి. కవిత్వ తత్వాన్ని చెప్తారనుకుంటే ఆ ప్రేమ సిద్ధాంతాన్ని చెప్పారు. అలాగే శివారెడ్డి యవ్వనుడై ఉండటంలో దాగున్నటువంటి రహస్యాన్ని చెప్పారు. చెప్పమ్మా. నేటి యువత పాఠకుడిగా ఉండటానికి ఇష్టపడడం లేదు. మీరు మీ ప్రారంభంలో, మీ ఉపన్యాస ప్రారంభంలో చెప్పినటువంటి, అంటే తన యొక్క కవిత్వాన్ని పుస్తకంలో చూసుకోవడమే తప్ప ఇతరుల అంశాలను చదవటానికి ఇష్టపడటం లేదు నేటి యువ కవులు. మరి ఆ అంశాన్ని వాళ్ళలో ఆ మేధస్సు నుండి తీసేయడానికి ఏమన్నా? ఏం అక్కర్లేదు, తీసేయనక్కర్లేదు. చచ్చిపోద్ది, కరోనా లాగా ఇప్పుడుకో చచ్చిపోద్ది. అది ఏం లేదు నాన్న. కొన్ని భ్రమలు ఉంటాయి కదా దుర్దశలో. భ్రమల్లో అది ఒకటి. కవి ఎదిగే క్రమంలో వాడు శుద్ధి చేసుకుంటాడు. వాళ్ళు ఉన్న మాలిన్యాలన్నీ తీసేసుకుంటాడు. మీరు చెప్పేవన్నీ మాలిన్యాలు, అవి పోతాయి. ప్రవాహంలో పడిపోతే దొర్లుకుంటా పోతా ఉంటే రాయి అదేదో అయిందంటారే, అట్లనే అవన్నీ పోతాయి. సీరియస్గా ఎప్పుడైతే నువ్వు కవిత్వ రుచి మరిగితే, కవిత్వాన్ని తీసుకోవటం మొదలైతే, నువ్వు రుచి కనుక దొరికినట్టు వదలవు. నువ్వు ఏదైనా సాహిత్య రుచి దొరకాలి.
ఆ రుచి దొరికిందాక కవులైనా పిచ్చి పిచ్చి ఆశాలు వేయచ్చు, అవన్నీ తీసి పక్కన పెడదాం. లెట్ హిమ్ ఇన్వాల్వ్. నన్ను ఇంకో మాట చెబుతాను నేను, అసలు ఒక జీవితం పిల్లలకు కానీ కవులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇన్వాల్వ్ కావటం చెప్పండిరా ముందు, ఓ దాంట్లో మగ్నం కావటం చెప్పండిరా. మగ్నం కాకపోతే నువ్వు ఆనందించలేవు భోజనం చేయటంతో సహా. మనకి ఏ లక్షణం బోధించాలంటే చదువులో కానీ జీవితంలో కానీ మగ్నం కావండి, ఇన్వాల్వ్ కాండి. ఇన్వాల్వ్ కాకపోతే లేదు, ఏమి లేదని. అట్లా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే కుందికి అవన్నీ పోతాయి, మంచి మంచి కవులుగా వస్తారు నాన్న. మీకేం అనుమానం అక్కర్లేదు, మనకు అనుమానం అక్కర్లా. తర్వాత ప్రశ్న తీసుకుందాం సార్. ఉమ్, నాదెండ్ల శ్రీమన్నారాయణ గారు సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఉమ్. సార్ నమస్తే సార్, తిరుపతి నుంచి నమస్తే నాన్న, మాట్లాడుతున్నాను చెప్పు. సార్. చెప్పున్నాను శ్రీమన్నారాయణ. ఆ, సార్ ఉమ్, అనేక సభల్లో విన్నా ఇక్కడ. సార్ అనేక సభల్లో విన్నాను ఈ కవిత. తర్వాత దాదాపు మీ 60 ఏళ్ల ఈ సాహితీ ప్రస్థానాన్ని కూడా స్పృశించారు ఈ గంటలో. సంతోషం. మా లాంటి యువతరం కూడా ఇందులో గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఉమ్. ఒక మాట అడుగుతున్నా. ఈ అడుగు. కవితని గుర్తున్న మేర కన్నా కొన్ని పాదాలు వినిపిస్తారని. ధ్వంసం చేయాల్సిందేది మీకు అగుపించకపోతే తప్పక నువ్వు ధ్వంసం చేయాల్సిన వాడవే. ఆ కవిత మాకు స్ఫూర్తి సార్. అది Thank కొంచెం you, sir. వినిపించాలని. ధ్వంసం చేయదగిన దాన్ని ధ్వంసం చేసి మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడతాం. ఎప్పుడుది నేత్రధనస్సులో ఉంది ఈ పద్యం. ధ్వంసం చేయదగిన దాన్ని ధ్వంసం చేసి మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడతాం. చుట్టూ రాళ్లే అంగరక్షకుల్లా విస్తరించి ఉంటే నదీ జలాలని భ్రమించి మోజుపడటం వెర్రి. దేన్ని ధ్వంసం చేయకుండా దేన్ని నిర్మిస్తావు? ధ్వంసం చేయదగిందేది నీకు ఈ లోకంలో కనబడకపోతే నిజంగా నువ్వు ధ్వంసం చేయదగిన వ్యక్తివి. అదే అమ్మా పద్యం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పాతూరి అన్నపూర్ణ గారికి, గెలాక్సీ M30 గారికి క్షమాపణలతో సమయాభావం వల్ల ఈ ముఖాముఖిని ఇంతటితో ముగించి అడగండి సార్. సీను సార్ ఇవ్వండిలేండి ఉన్నారు కదా సార్. చాలా దూరం ప్రయాణం చేసి ఇంటికి పోవాలంటే కదా, అందుకని చివరి మేడం శివారెడ్డి గారి చివరి ముగింపు చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. మీ అందరికీ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ ధన్యవాదాలు నాన్న. ఎందుకు మిమ్మల్ని చూసి అమ్మా చెప్పు. శివారెడ్డి గారు నమస్తే అండి. అన్నపూర్ణ. నమస్తే తల్లి. సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. అవునమ్మా. మీలాంటి వాళ్ళు ఇట్లా కవిత్వానికి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు ఎంతో ఇవ్వచ్చు సార్. ఇంకా కూడా మాకు అంటే ఇప్పుడు మేమంతా కూడా తీసుకుంటున్నాము మీ దగ్గర నుంచి, ఎంతో పొందాము. మీ ఉపన్యాసాలు విని గాని, మీ పుస్తకాలు చదివి గాని, మీ కవిత్వాన్ని చదివి గాని ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నాం కూడా అందరం. కానీ మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా సార్. వీటిని ఇంకా అందరిని ఎంతో మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. దానికి ఏదైనా మీరు చేయకూడదా అని అనిపిస్తుంది. మీ నాలెడ్జ్ అటువంటిది. ఓ పని చేయాలమ్మా, కొన్ని హెలికాప్టర్లు ఉంటాయే, ఊరికి దేనికో తెగులు పడితే చల్తారు ముందు. ఊరికి తెగులు పడితే చేతితో చల్లలేక హెలికాప్టర్ తో మందు చల్తారు, చూసారా? వినపడుతుందా? అట్లా ఏదన్నా ఉందా చూడండి, చేద్దాం ఆ పని. తర్వాత చెప్పు. గెలాక్సీ M30 కోడూరు విజయ్ కుమార్ సార్ నెట్టినాడు చూడండి సార్. విజయ్ కుమార్ సార్ ముందు ఉన్నారు. సార్తో ముగిద్దాము. అయ్యా చెప్పానా? నేను స్వామినాయుడు శ్రీ స్వామినాయుడు మాట్లాడు మనం. స్వామినాయుడు కానీ ఈ రోజు కవులుగా బ్రతికున్నారంటే చిక్కు శివారెడ్డి గారి శిష్యులే. శివారెడ్డి గారి స్ఫూర్తి లేకపోతే ఉత్తరాంధ్ర ఏనాడు నిత్యం అయిపోయేది కవిత్వంలో. కాబట్టి మీరు, మా వెలుగు మీరు, మాకు దారి చూపిన మార్గం మీరు. కాబట్టి చాలా అయింది మిమ్మల్ని చూసి, ఉద్విగ్నంగా ఉంది. కొత్తగా కనిపిస్తున్నారు, కొంచెం వేసారు. బాగున్నారు కదా? బాగున్నానా? మీ అందరూ
ఈ ప్రశ్న నెంబర్ శ్రీనివాస్ ఏమడుగుతున్నా- వీళ్ళందరినీ చూపించాడయ్యా సంతోషం ఈ ఓకే, రకంగా. సార్ ఓకే కోడూరు థ్యాంక్ విజయ్ యూ కుమార్ సార్ నాన్న. అడగండి సార్. కోడూరు విజయ్ కుమార్ సార్ అడగండి సార్. థ్యాంక్ యూ సార్ ఎవరితో సార్ సార్ విజయ్ కుమార్ని ఇంకా అడుగునా సార్ ఎగ్గొట్టావు సార్ నేను ఎగ్గొట్టలేదు సార్. మళ్ళీ వర్షం ఉంది ఎందుకు అటు వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలుసులే సరదాగా నన్ను ఆయన సార్ మరి వస్తారు ఆ, బుధవారం చెప్పు. వస్తాడు సార్. విషయం ఏం లేదు, డైరెక్ట్ గా అడుగుతున్నా. అడుగు ఇప్పుడు గొప్ప వ్యక్తిత్వం లేనివాడు గొప్ప కవి గాని రచయిత గాని కాలేడు అనేది ఒక స్టేట్మెంట్ ఉంది కదా, దాని విషయంలో మీ అభిప్రాయం ఏంది? దాని సప్లిమెంటరీ ఏంటంటే అసలు ఒక కవికి గాని రచయితకు గాని గొప్ప వ్యక్తిత్వం ఉండడం అంటే ఏమిటి అని మీరు మీ అభిప్రాయం చెప్పండి. అమ్మా పెద్ద ప్రశ్న చిన్న ప్రశ్న అంటే నువ్వు అది కాదు ఏమి లేదు అంటే అందరు ఉన్నారు కదా వింటారని. అట్టగా నాన్న చెప్పింది చెయ్యి, ద్వంద్వ స్వభావాలు వద్దు. కవిత్వం ఏది మాట్లాడుతున్నావో అదే జీవించు, అంతే. జీవించడం ఒక రకంగాను కవిత్వం ఒక రకంగా వద్దు, ద్వంద్వ స్వభావం వద్దు. అది నేను నేర్చుకుంది ఎన్నాళ్ళ నుంచి. మా మిత్రులకు కూడా అది చెబుతాను, తెలుసు, దగ్గరకు ఉండాలి, చాలా మంది తెలుసు. ఏమి లేదాడ ఎవడన్నా అట్ట యాక్షన్ చేశాడు అనుకో, ఒక రకంగా చెప్పి ఇంకో రకంగా కవిత్వం రాస్తే దాంట్లో ఏమి ఉండదయ్యా, పిప్పి ఉంటది అంతే. దట్ ఇస్ నథింగ్. నువ్వు రాసిన పద్యం చెప్పిద్దయ్యా, నువ్వు నిజాయితీ రాసావా ఇన్వాల్వ్ అయి రాసావా లేదా అనేది. యూ కాంట్ హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఇన్ ఏ పోయం అన్నాడు ఒకడు. నువ్వు దాక్కోలేవు కవిత్వంలో, నిజ జీవితంలో దాక్కోవచ్చు. అది అంత తప్ప ఇంకేం లేదు నాన్న. బీ రాయల్, బీ హానెస్ట్ నాన్న. గారితో కార్యక్రమాన్ని ముగిద్దాం, ఈ ముఖాముఖిని ముగిద్దాము. అడగండి సార్. చాలా మంది వాక్యాల మధ్య దాక్కుంటున్నారు కదండి. చెప్పమ్మా. దాక్కుంటారు చాలా మంది వాక్యాల మధ్య భాష మధ్య దాక్కుంటున్నారు కదా. అవును అవునమ్మా చెప్పు. ఏం చేద్దాం? సార్ ఏం చేయలేము. నల్లూరు రుక్మిణి మేడం ఆవిడ. పేరిశెట్టి గారు అడగండి సార్. అడుగమ్మా ఎవరో చెప్పండి. నమస్కారం అండి. నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రొఫెసర్ పేరిశెట్టి శ్రీనివాసరావు విజయవాడ నుంచి మాస్టర్. చెప్పునా. ఇప్పుడే ప్రొఫెసర్ అరుణ్ కమల్ గారి కవిత్వం విన్న, కవిత్వం గురించి వారి ద్వారా విన్న తర్వాత ఇప్పుడు మీద వినడానికి వెంటనే ఇక్కడ లైన్ లో జూమ్ లోకి వచ్చాను. ఈ కేదార్నాథ్ సింగ్ అంశం మీరు ఎత్తారు. ఈ సమకాలీన కవిత్వం గురించి ఒక 2 మాటలు ఇప్పుడు ఉన్నటువంటి యువ కవులకి మీరు ఒక సందేశంగా, ఈ సమకాలీనత అసలు ఏమిటి కవిత్వానికి, అది ఎలాగ దాన్ని మనం అన్వయించుకోవాలి అనేటువంటిది చెప్పారు కదా నా ఉపన్యాసం అంతా అదే కదా. మీ గురువు గారు వచ్చినారు సార్. అది చెప్పింది అంతా అదే, ఇప్పుడు చెప్పింది చెప్తా. ఇది బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, అంతే. రవికుమార్ సార్ ముగిస్తూ ఓవర్ టు రవికుమార్ సార్. సార్ రవికుమార్ సార్. ఉన్నానమ్మా. అమ్మా నమస్తే నాన్న రవి. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు మిమ్మల్ని విన్న తర్వాత నేనేమి మాట్లాడకూడదు అనుకున్నాను. అదేమన్నమాట. అయినా ఇప్పటికీ కూడా నేను మాట్లాడట్లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను సార్. ఒకసారి అనంతపురంలో ఒక మీటింగ్ జరుగుతుంది. మనిద్దరము ఒక రూమ్ లో ఉన్నాము. కాఫీ తాగటం కోసం బయటకు వచ్చాము. మీకు ఫిల్టర్ కాఫీ అంటే బాగా ఇష్టమని నాకు తెలుసు. ఫిల్టర్ కాఫీ కోసం చాలా దూరం వెళ్ళి అక్కడెక్కడో ఉంది అంటే అక్కడ తాగటానికి సిద్ధపడినప్పుడు మీరు అక్కడ ఆ టీ మేకర్ని అడిగారు, ఫిల్టర్ కాఫీ ఉందా అని. ఉంది అన్నారు. ఒక పెద్ద డబ్బాలో నుంచి పంపు తోటి తీసి ఆ ట్యాప్ తిప్పి ఇస్తున్నాడు. ఇది కాదు నాకు కావాల్సింది, ఇప్పుడు నాకు తయారు చేసి ఇవ్వాలి అన్నారు. తయారు చేయటానికి లేదు, ఇది అలా తయారు చేసింది, ఇది ఫిల్టర్ కాఫీ అని అన్నారు. వాడు అన్నాడు, వాడంటే సరేలే తాగుదాంలే అని అనుకుంటే వాడు గ్లాసులో పోసాడు. గ్లాసులో పోసినప్పుడు వెంటనే మీరు కాఫీ ఇస్తున్నారు, దాన్ని బురుజు చేసి అన్నారు. బురుజు రాలేదు, నాకు బురుజు కావాలి అన్నారు. బురుజు ఎవరు అడగరు, బహుశా ఆయనకి తెలిసి. బురుజు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాల. వాడు 10-12 ఏళ్ళ పిల్లాడు మనకు కాఫీ ఇస్తుంది. మిమ్మల్ని చూసి వాడికి మీ గురించి ఏమి తెలియదు, ఇంత పెద్ద కవి ఏమి తెలియదు.
వాడు బహుశా ఈయన ఎవరో ఒక సన్యాసనో పిచ్చాడని కూడా అనుకుని ఉండొచ్చు. ఎవరో అడగంది అడుగుతున్నాడు ఏంటని చెప్పి బురుజు ఏముంటుంది, బురుజు వేస్తే అసలు దీంట్లో కాఫీ రాదు అంటాడు. రాకపోయినా పర్వాలేదు, నాకు బురుజు కావాలంటున్నారు మీరు. ఆ తర్వాత వాడితోటి యుద్ధం చేసిన తర్వాత వాడు ఇంకో గ్లాస్ తీసుకొచ్చి పోసిన దాన్నే అటు ఇటు తిప్పేసి బురుజేసి ఇస్తే సగం క్వాంటిటీ బయటకు వెళ్ళిపోయింది. మిగిలిన సగం క్వాంటిటీ తోటి బురుజుతోటి మీరు గ్లాస్ తీసుకున్నారు. గ్లాస్ తీసుకున్న తర్వాత నేను అడిగాను మిమ్మల్ని, ఏమిటి ఈ బురుజు గురించి మీకు యుద్ధం, ఎందుకు వాడితోటి ఇంత యుద్ధం చేశారు అంటే ఒక మాట చెప్పారు ఆ బురుజు గురించి. ఆ బురుజు లేకపోతే నాకు ఫీల్ రాదు అన్నారు. అప్పుడు ఆ బురుజుతోటి ఉన్న కాఫీ తాగుతూ ఉంటే మీరు నాకు కాఫీ తాగుతున్నట్లుగా లేదు, కవిత్వం తాగుతున్నట్లుగా అనిపించింది. థ్యాంక్ యూ. కవిత్వము అంటే కేవలము పాలు, పంచదార, నీళ్లు కలిపితే కాఫీ కావచ్చు కాక, కానీ దాని మీద ఉన్నటువంటి ఆ బురుజు అన్నది ఒక ఫీల్. ఇప్పటి వరకు మీరు చెప్పారు, తన్మయత్వము, రుచి, ఫీల్ అన్నటువంటి మాటలన్నీ చెప్పారు. అది నాకు ఆ బురుజులో కనిపించింది. కవిత్వంలో కూడా వస్తూ ఉండొచ్చు, భాష ఉండొచ్చు, అభివ్యక్తి కూడా ఉండొచ్చు, కానీ వీటన్నిటిని మించినటువంటి ఒక బురుజు కూడా ఉండాలి అన్నటువంటి విషయము నేను ఆ రోజు గుర్తించాను. ఈ రోజు మీ మాటల్లో కూడా నాకు అదే అనిపించింది. మీ ఆకాంక్ష కూడా అదే. కాబట్టి రేపటి నుంచి మనము ఒక బురుజుతోటి కాఫీని తయారు చేద్దాము, ఒక బురుజుతోటి కవిత్వాన్ని తయారు చేద్దాము. ఆ ఇన్స్పిరేషన్ మీ నుంచి భవిష్యత్తుకి అందింది. మీ అందరికీ మిమ్మల్ని పిలిచి మాతోటి ఈ 2 గంటల పాటు మాతోటి కూర్చోబెట్టినందుకు మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సునీల్, చాలా బాగుంది. సునీల్ ఉన్నావా నువ్వు? సార్తో మాట్లాడావు? సునీల్ లేడే? సిద్ధార్థ, సిద్ధు ముగించి ఉన్నాను గోపాల్. ఈ వేదిక మీద ఈ సాయంత్రం 2 గంటల పాటు మనల్ని తొలగించిన నవ యువకుడు, ఎప్పటికీ యువకుడు అయిన